మోకాళ్లు సిరలవాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి. అవిస్ హాస్పిటల్. జబర్దస్త్ మహేష్ కాస్త రంగస్థలం మహేష్ అయ్యాడు. పాలు పిడకాము కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేసుకుంటామంటే అల్లంచా కొడుకు పాలు పిడకాము కష్టపడి సంపాదించిందా ప్రెసిడెంట్ బాబు మీ అమ్మకి రాసి ఇచ్చేసాడంట కదా అన్నాడు మీ నాన్నగారిని. జబర్దస్త్ మహేష్ టు రంగస్థలం మహేష్ అనే స్థాయికి వచ్చాం. ఒకసారి వెనక్కి చూసుకున్నప్పుడు ఆ స్ట్రగుల్స్ కానీ ఈ అచీవ్మెంట్స్ కానీ తినని రాత్రులు. మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడు మనం జీరో, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏమి యాడ్ అయినా అది మనకు ప్లస్సే. ఇన్ని సినిమాలు చేసినా కానీ మహేష్ ఇంతవరకు కూడా కారు కూడా కొనలేదు. నేను ఆడి గోరలో దిగాను, ఆ కేటర్ నన్ను ఆడి గోరలో దిగినందుకు సెలెక్ట్ చేస్తారా, నేను సెట్ అయినా సెలెక్ట్ చేస్తారా? ఆన్ స్క్రీన్ చూసేదానికి ఆఫ్ స్క్రీన్ దానికి చాలా తేడా ఉంటుంది. స్టార్లు మనం అనుకున్నంత ఫ్రీగా మూవ్ అవ్వరు, దగ్గరికి రానివ్వరు. వాళ్ళ చుట్టూ ఉండే కొంతమంది అయితే నిజంగా స్టార్లు ఎలానే ఉంటారా? వీళ్ళంతా నాతో చేస్తారు. ప్రభాస్ అన్న అయితే నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇవేంటి స్లిప్పర్స్, అతను షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి ఒక భజన్ బ్యాచ్ ఉంటుంది. భజన్ బ్యాచ్లకి ఈజీగా ఉంటాయి ఆఫర్స్ రావటం. భజన్ చేస్తే ఇచ్చేయాలంటే భజన్ చేసిన వాళ్ళే ఉండాలి ప్రతి సినిమాలో. సినిమా లైఫ్ లేకపోతే మహేష్ ఏమయ్యాడు అసలుకి? అసలు ఇంకా నాకు లేదు, అసలు నా వల్ల కాదు. మీరు నమ్మరు, నేను ఒక్కసారి మాత్రం చాలా ఫీల్ అయ్యాను నేను నా లైఫ్లో. ఇంకా అసలు అంత ముందుగా నా తర్వాత కానీ అంత ఫీల్ అయ్యే రోజు నాకు రాదు. మన నితిన్ గారు ఆఫీస్ కాడ ఫోటో ఇచ్చి అలా నడుచుకుంటూ వెళ్తున్నా. నేను నడుచుకుంటూ వెళ్తుంటే నాకు కాల్ వచ్చింది, మీ నాన్నగారు చనిపోయారని చెప్పి. నిజంగా నా దగ్గర ఉన్న రూపాయలు లేదు. మా నాన్న జస్ట్ కాటుగడికి తీసుకెళ్ళి అక్కడ తగలెట్టడానికి పొలాలకి 500 లేవు నా దగ్గర. నాకు అనిపించింది ఈ అమ్మాయి ఎద్దుకురా, ఈ అమ్మాయి బతుకు వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. మీ నాన్న చూసుకోవచ్చు కదా, ఎందుకు పిచ్చిన కొడుకులేగా అవసరం నీ బతుక్కి అని చెప్పి నా దగ్గరోళ్ళు కూడా నన్ను తిడతానే ఉన్నారు. వదిలేసావా నన్ను ఎడబాటునా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే, ఇండస్ట్రీలో తనను తాను నమ్ముకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న టఫ్ అండ్ చాలా క్రియేటివ్ అని చెప్పొచ్చు మనోడి గురించి. ఎందుకంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా కష్టం. మనోడు అది చేశాడు కాబట్టే ఇండస్ట్రీలో నిలబడ్డాడు. జబర్దస్త్ మహేష్ కాస్త రంగస్థలం మహేష్ అయ్యాడు. ఒకసారి మహేష్ ఇంటర్వ్యూ చాలా ఇయర్స్ అయిపోయింది స్క్రీన్ మీద లేక. చాలామంది అడిగారు, ఎట్టగలగా మహేష్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, రంగస్థలం మహేష్. రోషన్ ఎలా ఉన్నావు? బాగున్నాను మహేష్, ఎలా ఉన్నావు? స్టార్టింగ్ లో ఇద్దరం కలిసి ఆర్టిస్ట్ గా ట్రై చేసేవాళ్ళు, ఇప్పుడు నువ్వు యాంకర్ అయ్యావు. చాలా హ్యాపీ. నీ సక్సెస్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. థ్యాంక్ యూ. చిరంజీవి సార్ తోటి అవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ థ్యాంక్ అనిపించింది. యూ. నిన్ను చూసినప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. మా ఊడు ఎదిగాడు, ఎత్తులో కాదు ఎత్తులో ఎప్పుడో ఎదిగేసావు, బట్ బిగ్ స్క్రీన్ మీద చాలా ఎదిగావు. అంటే ఇప్పుడు జబర్దస్త్ మహేష్ అనాలా లేకపోతే రంగస్థలం మహేష్ అనాలా? ఎలా అన్నా ఓకే, నాకు మహేష్ ఆచంట అన్నా కూడా ఓకే. ఓకే, గోపి ఆచంట అలా అన్నమాట. సూపర్. అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అది పెట్టామాట, కొంచెం అలా కూడా బాగుంటది కదా. ఎలా అనిపిస్తుంది మహేష్? జబర్దస్త్ మహేష్ టు రంగస్థలం మహేష్ అనే స్థాయికి వచ్చావు. ఒకసారి వెనక్కి చూసుకున్నప్పుడు ఆ స్ట్రగుల్స్ కానీ ఈ అచీవ్మెంట్స్ కానీ తినని రాత్రులు, డబ్బు లేని రోజులు చూస్తున్నావు, ఎన్నో కష్టాలు పడుతున్నావు. ఎలా అనిపిస్తుంది ఆ బ్యాక్ వెళ్ళి చూసుకున్నప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడు మనం జీరో, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏమి యాడ్ అయినా అది మనకు ప్లస్సే. మనకు మైనస్ అంటే ఏమి ఉండదు. మనం కొంచెం కష్టపడి మనకి ఏదైనా చిన్న ఆఫర్ వచ్చినది మనకు ప్లస్సే. మనం ప్రతిదీ చేసుకుంటాం కాబట్టి దేవుడి దయ వల్ల చాలా బాగుంది. ఎక్కడ ఈగో ఫీలింగ్ ఉండదు. అంటే ఈగో ఎందుకు, మనం చెప్తున్నాం కదా, మనం జీరోతో స్టార్ట్ అయ్యాం. మనకి ఏమి యాడ్ అయినట్టే మనకు ప్లస్సే. మనం ఇక్కడ కోల్పోవడానికి ఏమీ లేదు. మనం కష్టపడితే వచ్చేదే తప్ప మనం ఇంతకంటే పోనీ మనం వచ్చిన ప్లేస్ కంటే కిందకి వెళ్ళటం కూడా లేదు. అదే జీరో. ఇంకా అక్కడ నుంచి మనం ఎంత లెక్క వెళ్తే మన టాలెంట్ ఎంత ఉంటే అంత దూరం వెళ్తానే ఉంటుంది. బట్ చాలా మంది ఆర్టిస్టుల స్ట్రగుల్స్ ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం, మీ టైంలో వచ్చిన వాళ్ళని. బట్ స్టార్ హీరోలతో జర్నీ చేసే స్థాయికి వెళ్ళిపోయాం. నీ స్లాంగ్ కావచ్చు, నీ డైలాగ్ డెలివరీ కావచ్చు, నీ యాక్టింగ్ స్కిల్ కావచ్చు, ఇవి నిలబెట్టాయంటావా?
లేకపోతే ప్రతి డైరెక్టర్కి వెళ్ళి అవకాశాన్ని అడిగి అవకాశం తీసుకొని ఆ, ఇది ఎక్కువ నిలబెట్టిందంటావా? బేసిక్గా మనం సెట్ అయితేనే కదా ఏదైనా ఇచ్చేది. కాబట్టి వాళ్ళ గ్రేట్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కి సెట్ అవుతాడరా అని చెప్పి మనకి ఫస్ట్ మనల్ని బాగా సపోర్ట్ చేసింది నీకు తెలుసుగా ప్రసన్న అన్న, అవును. తర్వాత రంగస్థలంలో సుకుమార్ గారు, శతమానుభవతికి సతీష్ వేగ్నేషన్ గారు, వీళ్ళంతా మంచి సపోర్ట్ చేశారు నాకు. అంటే వాళ్ళు దీనికి సెట్ అవుతాడని చెప్పి వాళ్ళు గుర్తించడమే. అంటే నేను తిరగటం అయితే ఒక 7 సంవత్సరాలు ఒక్కొక్కరు కూడా తిరుగుతానే ఉన్నాను అందరు కూడా. అది కాదు, వాళ్ళకి ఎప్పుడు సెట్ అవుద్దో అప్పుడే పిలిచారు. ఇప్పుడు సపోజ్ సుకుమార్ సార్ ఉన్నారు, 2011 స్టార్ట్ చేశాను నేను. ఆయన వెనకాల నా డిగ్రీ అయిపోయిన వెంటనే 11 నుంచి ట్రై చేయడం స్టార్ట్ చేస్తే 17లో పిలిచారు ఆయన. 6 years. 6 years. మళ్ళీ నేను తిప్పలా, మళ్ళీ 4-5 డైరెక్టర్ల దగ్గర కూడా వెళ్ళా. ఆయన్నే టార్గెట్ చేశాను, ఆయన దగ్గరికి వెళ్తా ఉండేవాడిని. మా ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, మన ఆనంద్ సార్ అని. ఆనంద్ సార్ దగ్గర స్టూడెంట్ సుకుమార్ సార్. నేను స్టూడెంట్ అయ్యేసరికి సార్ ప్రిన్సిపల్ ఆనంద్ సార్. ఆనంద్ సార్ కాల్ చేసి చెప్పారు మాట సుకుమార్ సార్కి, వాళ్ళ గురువు, అలా మహేష్ అని ట్రై చేస్తున్నాడు కొంచెం చూడండి అంటే, అప్పుడు 6 years తర్వాత నాకు ఆఫర్ వచ్చింది. ఓకే. అంతేగాని ఈ మహానటి సినిమాలో కీర్తి సురేష్ గారికి ఒక డైలాగ్ చెప్తావు కదా, అమ్మ మిమ్మల్ని చూడటానికి ఎన్నో రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అమ్మా అని చెప్పేసి చివరికి టోపీ పెట్టిన రోజులు ఉన్నాయి కదా. అదంటే అది గుర్తొచ్చింది. నాగేశ్వరి సారు నాకు స్టార్టింగ్ నేను ఎవడే సుబ్రహ్మణ్యంలో పెట్టారు. మీరు చూస్తే వాళ్ళ బ్యానర్లో ప్రతి సినిమాలో ఎక్కడ దుక్కుని పెడతానే ఉంటారు, చిన్నదావని పెద్దదావని, జాతిరత్నాలు కానివ్వండి, ఇప్పుడు సీతారామం కానివ్వండి. ఆ మహానటిలో ఆయన ముందు నన్ను గుర్తించి నేను ఆడిషన్కి వెళ్తే, బేసిక్గా మహానటి ముందు రంగస్థలం తర్వాత. మనకేంటంటే రంగస్థలం ముందు రిలీజ్ అయింది కాబట్టి మనకు రంగస్థలమే ముందు వచ్చింది ఆఫర్ అనుకుంటారు, కానీ మహానటి ముందు వచ్చింది. ఓకే. రిలీజ్ కాకపోతే మహానటి కంటే రంగస్థలం ముందు అయిందన్నమాట. నాగేశ్వరి సార్ కూడా సూపర్ సపోర్ట్. మీరు జాతిరత్నాలు చూసుకుంటే మొత్తం స్లాంగ్ అన్నది అంటే తెలంగాణ స్లాంగ్. మీరు చూస్తే నేను వచ్చినప్పుడే కొంచెం గోదావరి స్లాంగ్ మిక్స్ అయిపోయి వస్తూ ఉంటుంది. 2 days చెప్పారు ఈ స్లాంగ్ నేర్పించండి తెలంగాణ అని. 2 days తర్వాత కూడా నాకు రాలా స్లాంగ్. అయినా సరే ఆడు ఏ స్లాంగ్ మాట్లాడితే ఆ స్లాంగ్ ఆడైతే మనకు ఉండాలి, ఆడు మన బ్యానర్కి పక్కా ఉండాలని అనుదీప్ గారితో మన నాగేశ్వరి సార్ చెప్పి స్వప్నక్కయ్యని పెట్టించారు. ఏంటంతా అంటే వాళ్ళ బ్యానర్ అనేసరికి ఏదోటి మనం రిపీటెడ్గా, నేను వాళ్ళ బ్యానర్లో 6-7 సినిమాలు చేశా వరుసెట్టి. ఇంకా ప్రాజెక్ట్కే రాలేదు, మిగతా అన్ని కాల్ చేశారు. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా బ్యాక్గ్రౌండ్ మహేష్. ప్రతి కాంపౌండ్లో మహేష్ పేరంటే ఒక వాల్యూ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఏం గట్లా, ఏం కథ, ఏం నడుస్తుంది బిడ్డ? రెస్పెక్ట్ అంటే ఏమీ లేదండి, మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి. వీడు కొంచెం పాజిటివ్, ఓకే పర్లేదు, వీడు కష్టపడుతున్నాడు, వీడికి ఏదో సపోర్ట్ చేయాలని వాళ్ళు సపోర్ట్ చేయటమే తప్ప మనకి రెస్పెక్ట్ ఏముంది. మనం ఏదో చిన్నోళ్ళం అలా ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతే. ఈ ముక్క చెప్పేస్తావు, మనసులో ఉండిపోతావు. ఇదండి లాస్ట్ లో చెప్పావు కదా, ఏంటది? మంది ఏముందండి చిన్న, మనది ఏముంది చిన్నోళ్ళమే కదా. అదే ఇక్కడ చిన్నోడు అయిపోతావు, స్క్రీన్ మీద పెద్దోడు అయిపోతున్నా. స్క్రీన్ మీద అంటే ఒక్కోసారి మనం ఎనర్జీ బ్లాస్ట్ అయిపోతుంటది కాబట్టి ఒక్కో దుక్కిన. ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారనుకోండి, ఏమో బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ రంగస్థలం ఆ నైట్ సీన్ నా లైఫ్లో ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయినా ఎవరైనా కనిపించినప్పుడు ఆ సీన్ చెప్తుంటే అనిపిస్తుంది, అంటే ఈ సీన్ ఎంత గొప్పదా ఈ సిచ్యువేషన్ అనిపిస్తుంటుంది. ఇప్పటికి ఎవరొకరు ఆ సీన్ చెప్తా ఉంటారు, అంటే దాన్ని డామినేట్ చేసి సీన్ కోసం రోజు ఎంత బాధపడతానో నేను. దేవుడిని అదే కోరుకుంటాను, దానికి మించిన సీన్ నాకు ఏదైనా ఇస్తే బాగుండు ఎవరైనా అని చెప్పి అనుకుంటుంటా. అదేలే, అది ఆ టైం అంతే. బట్ ఈ స్థాయికి వచ్చిన తర్వాత మహేష్, డైరెక్టర్స్ మహేష్కి అవకాశాలు ఇచ్చే స్థాయికి వచ్చాడా, లేకపోతే మహేష్ ఇంకా అవకాశాల కోసం డైరెక్టర్స్ చుట్టూ తిరగాల్సి వస్తుందా? ఖచ్చితంగా అండి, మనం ఇంకా రోజు మనం కష్టపడాల్సిందే కదా. మనం ఎవ్రీడే అనకూడదు కానీ ఎవ్రీడే కష్టపడతానే ఉండాలి. అంటే మన టాలెంట్కి తగ్గది అలా వస్తూనే ఉంటుంది, కొన్ని వస్తూనే ఉంటాయి, కొన్ని మాత్రం మనం తిరగాలి కదా. మంచి మంచి డైరెక్టర్స్ని కలుస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఇతని మీద మంచిది ప్లాన్ చేయొచ్చు అని. ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ద డే వరకు మనం ట్రై చేయాల్సింది, కష్టపడుతూనే ఉండాలి. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు 2 సినిమాలు చేసిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఇంటర్వ్యూలకి అయిపోయిన తర్వాత పలానా ఫంక్షన్ ఉంది, పలానా నాట, పలానా తానా ఉంది, ఏంటి వస్తారా అంటే, అబ్బా 6 months దాకా ఒక్క డేట్ కూడా లేదండి, అన్ని బిజీ, అంత షెడ్యూల్ ఫుల్ ప్యాక్డ్ అని చెప్తున్నారు కదా, అందుకని అడిగాను నిన్న. అయ్యో అలా ఏం కదండి, మనం ఏదైనా ఆనెస్ట్గా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. ఇప్పుడు 15 రోజులు షూటింగ్ చేస్తున్నాం, 15 రోజులు చేస్తున్నామని ఒప్పుకుంటాం. మనం 15 రోజులు వర్క్ లేదనుకో, మనం మామూలుగా ఫ్రీగానే తిరిగేస్తాం. ఆ 15 రోజులు అందరూ ఏమని అడుగుతారు, షూటింగ్ లేవని అడుగుతారు, అడిగినా పర్లా. అంటే ఆ 15 రోజులు మనం దాచుకోవాలి, ఒక సెలబ్రిటీలా మెయింటైన్ చేయాలి, అది ఏమీ లేదు. ఎందుకంటే మనం జీరో నుండి వచ్చాం, మనంతా కష్టపడి వచ్చాం. మనం ఏంటో అందరికీ తెలుసు, మనం అడావుడి చేయకూడదు, అడావుడి చేసిన వాళ్ళకి నచ్చదు. మనం న్యాచురల్గా ఉంటేనే జనాలకు నచ్చుతుంది. కాబట్టి ఎప్పుడు మనం
న్యాచురల్గా ఉండాలనిపిస్తుంది తప్ప వేరేలా ఉండాలనిపించింది. సో నీ గురించి తెలిసిన వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలుసు, నీ Hmm. గురించి తెలియని వాళ్ళకి నేను ఓన్లీ స్క్రీన్ మీద చూసి చాలా సినిమాలు చేసేసాడు, కోట్లు సంపాదించేశాడు, హైదరాబాద్లో ఇల్లు కట్టేశాడు, ఊర్లో ఇల్లు కట్టేశాడు, కార్లు కొనేశాడు, మనోడు సెట్ అయిపోయాడు అని చాలా మంది అనుకుంటుంటారు బయట. అవునా కాదా? అవునండి. ఆ? రియాలిటీ ఏంటో నాకు తెలుసు కాబట్టి అట్లా అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అదే చెప్తున్నా కదా, అదేదో మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసాను, నవీన్ పులిశెట్టి అని చెప్పాడు, ఒక 6 అడుగుల నేలలో గొయ్యి తవ్వి మళ్ళీ తీసుకెళ్ళి అందులో పాడేసి చుట్టూరు మట్టిగా పెట్టేసి అప్పటిదాకా మనం కష్టపడుతూనే ఉండాలి. మనం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాం. మనం ఊర్లో ఇల్లు కట్టుకున్నాం, కలమ్మ తల్లి దయ వల్ల ఊర్లో ఒక 4 సెంట్లు ల్యాండ్ కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం. హైదరాబాద్లో అయితే ఇల్లు లేదు. మనకు వర్క్ అయితే నడుస్తుంది దేవుడి దయ వల్ల. మనం దీన్నే నమ్ముకుని ఉన్నాం, ఇదే నిలబెట్టింది మనల్ని. వర్క్ నడుస్తూ ఉంటాం తప్ప ఓవర్గా ఏదో పెద్ద సెట్ అయిపోయి అంత ఏముండదు, హ్యాపీగా వెళ్తుంది లైఫ్, ఇబ్బంది లేకుండా ముందు మీద చాలా బెటర్. ఒకప్పుడు మనం ట్రై చేసి రోజులతో పోలిస్తే ఇప్పుడు సూపర్ లైఫ్, అంతే తప్ప మళ్ళీ పెద్ద పెద్ద అడావుడి ఏం లేదు, సింపుల్గా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అంటే ఆ స్ట్రగుల్స్ గుర్తున్నాయి కాబట్టి వచ్చే ప్రతి రూపాయికి వాల్యూ ఇస్తున్నా. ఖచ్చితంగా ఖచ్చితంగా. నేను ఎక్కువ నాకు ఎప్పుడు సొంతంగా ఎప్పుడు ఇదా ఉన్నాను, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటా. నాకు పెద్ద అది చెయ్యాలి ఇది చెయ్యాలి ఎంజాయ్ చేయాలి అది ఏముండదు. నాకు హ్యాపీగా మనల్ని ఎవరైతే నమ్ముకున్నారో మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు, మనకు జన్మనిచ్చిన వాళ్ళు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతే చాలు. మనం అరే ఒక మంచోడికి లైఫ్ ఇచ్చామన్నా మనం మదర్ కనిపించాలి, మంచోడిని చేసుకున్నామని వైఫ్ కనిపించాలి, అంతే. అలా హ్యాపీగా వెళ్ళిపోతే చాలు తప్ప పెద్ద పెద్ద అడావుళ్ళు అవి ఏమి ఉండదు. అందుకని మీరు చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తే మీరు త్రూ అవుట్ చేస్తా ఒక హీరో పక్కన, మళ్ళీ అదే హీరో పక్కన ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేసేస్తాను నేను వన్ డే అయినా. నాకేంటంటే కొన్ని అనిపిస్తుంటాయి, విరూపాక్ష సినిమా పెద్ద క్యారెక్టర్ పిలిచారు, అప్పుడు నాకు కుదరలే. ఆ తర్వాత నా మనసుకు అనిపించింది ఈ సినిమా ఎందుకో హిట్ అవుద్ది అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ వన్ డే క్యారెక్టర్ పిలిచారు, వెళ్ళి చేస్తాను నేను. నాకు తెలుస్తుంది, నాకు ఆ వైబ్ తెలుస్తుంది, హిట్ అవుద్ది అనిపిస్తుంది అంతే. వన్ డే అయినా సరే చేస్తాను. మీరు చిన్నదండి అన్నారు, చిన్నదైనా పర్లేదు చేసేస్తాను రా బాబు. సక్సెస్లో ఉండాలి, ఆ చిన్న పెద్ద అవి ఏముండదు, వర్క్ నడుస్తూ ఉంటే చాలంటే అలా ఫీల్ అవుతాను. బట్ ఇండస్ట్రీలో ఉంటున్నాం అంటే మహేష్ కొంచెం షో ఆఫ్ చూపించాలి, మంచి మంచి డ్రెస్సులు వేయాలి, వాచ్లు పెట్టాలి, ఐఫోన్లు వాడాలి, ఒక ఆడియో ఒక సింబల్ ఉన్న కార్ అయితే కొనాలి, టక్కని తీసుకెళ్ళి అక్కడ ప్రొడక్షన్ హౌస్ ముందు నిలబెట్టాలి, లోపలికి వెళ్ళి ఇలా ఊపుకుంటూ హాయ్ చెప్పాలి, రావాలి, అవకాశాల గురించి వెళ్ళగానే అంత సీన్ ఉంటుంది, అంత చూపించాలి సినిమా అంటారు. ఇన్ని సినిమాలు చేసినా కానీ మహేష్ ఇంతవరకు కూడా కారు కూడా కొనలేదు అంటే అవసరం లేదని కొనలేదా, లేకపోతే ఏంటి, ఏదైనా రీజన్ ఉందా దానికి? ఇప్పుడు మామూలుగా నా మనసుకు అనిపిస్తుంది, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డైరెక్టర్, సపోజ్ మీరు ఒక సినిమా సరే ఇప్పుడు రంగస్థలం చేశాను నేను ఆడి కారులో దిగాను, ఆ క్యారెక్టర్ నన్ను ఆడి కారులో దిగినందుకు సెలెక్ట్ చేస్తారా, నేను సెట్ అయినందుకు సెలెక్ట్ చేస్తారా? మామూలుగా మనలో మనం మామూలుగా అయితే దానికి సెట్ అవుతాయి కాబట్టి సెలెక్ట్ చేస్తా కదా. నేను అలాగే అనుకుంటాను. బేసిక్గా నాకు ఈ కారు అవన్నీ పెద్ద ఇష్టం ఉండదు, కానీ ఇల్లు అంటే ఎక్కువ ఇష్టం నాకు. అందుకని నేను మదర్కి ఎక్కువ ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఊర్లో ఇల్లు లేని రోజులు ఉన్నాయి కాబట్టి మనకి చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి అందుకని ఫస్ట్ ఇల్లుకి ప్రిఫరెన్స్ ఇచ్చాను నేను. ఫస్ట్ ల్యాండ్ కొని ఇల్లు కడదాం, కారుదేముంది నీలాంటి వాడికి చెప్తే 1,00,000 ఈఎంఐ పెట్టుకుంటే ఇప్పుడే కడితే అయిపోద్ది. అది కాదు కదా, నాకు కొంచెం ఏంటంటే ఫస్ట్ ఇల్లుకి ప్రిఫరెన్స్. ఆ తర్వాత కారు ఏముంది మనకి, కలమ్మ తల్లి దయ వల్ల మనకి షూటింగ్ ఉన్న రోజు సూపర్గా కారు పంపుతారు, హ్యాపీగా మన అసిస్టెంట్ వస్తాడు, హ్యాపీగా తీసుకెళ్తాడు, హ్యాపీగా వస్తాడు. సరదాగా అక్కడక్కడ తిరగటానికి అయితే పర్లా, ఏదో ఇంటికాడ అయితే ఏదో చిన్న కారు ఉంది ఊర్లో, అదైనా ఊర్లో మదరు మా పాప మా వైఫ్ తిరగడానికి ఊరు వెళ్ళినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా, ఇక్కడ ఉన్నప్పుడు ఏమంత నాకు ఇంకా ఏం అవసరం అవ్వాల, అవసరం అయినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా. ఎందుకు ఫ్యామిలీ ఇక్కడ పెట్టలేదా? తీసుకొచ్చేసా ఫ్యామిలీ ఇక్కడే, కానీ ఎక్కువ ఊర్లో ఎక్కువ మొన్నటిదాకా ఊర్లోనే ఉన్నాం కదా. ఒక మ్యారేజ్ అయిన 2-3 years అక్కడే ఉన్నాం. నేను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడిని, అక్కడ చిన్న వారు అటు ఇటు తిరగటం. ఇక్కడైతే మొన్న షిఫ్ట్ అవుతా, 2 months అయింది అంతే. బస్కి వచ్చేస్తావా? ఒక్కోసారి స్లీపరు పర్లే వాళ్ళు తిరుగుతుంటా, లేకపోతే ఫ్రెండ్స్ నేను కార్లో వచ్చేస్తుంటాం, ఎవరైనా ఫ్రెండ్ నేను కలిసి వచ్చేటప్పుడు. ఆర్నారాయణమూర్తి అని ఏం కాదు, కానీ ఎందుకు లైఫ్ అలా లీడ్ చేయడం కొంతమందికి ఇష్టం నిజంగానే. మనకు అవసరం అయినప్పుడే దాన్ని ఖర్చు పెడితే బెటర్ అనిపిస్తుంది. అవసరానికి మించి ఇప్పుడు మనం లేని ముందు అడౌట్ చేసేసి ఆ తర్వాత ఇబ్బంది పడి కంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడితే ఫ్యూచర్ బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. ఆ తర్వాత ఇబ్బంది పడకూడదు కదా, ఇప్పుడు మళ్ళీ ఫుల్గా అడౌట్ చేసేసి మళ్ళీ ఆ తర్వాత మామూలు అయిపోయి మనకి ఇదిగో మొన్నదాకా అడౌట్ చేసి ఇప్పుడు ఏమి లేదంటారు కదా. అలా సాఫీగా వెళ్ళిపోవాలి.
ఇవాళ ఉన్న రోజు నుంచి రేపు స్టెప్ ఎక్కాలి తప్ప దిక్కకూడదని నా ఫీలింగ్. ఓకే. అందుకని నేను ఎక్కువ పెద్ద ఏం సో హడావుడి లైఫ్ ని అసలు లగ్జరీగా లీడ్ చేయవు, ఖర్చు పెట్టవు, అయ్యో ఏం చేయవు కాబట్టి ఈ ఖర్చు వచ్చిన పెడతా. రెమ్యునరేషన్ మొత్తం ఎన్ని కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచావు మరి? రామచంద్ర ఖర్చు పెడతాను. అవి ఖర్చు పెట్టేది ఎలా అంటే దేనికి అవసరం దానికి ఖర్చు పెడతాను, మరీ ఓవర్గా వెళ్ళనంటున్నాను అంతే. అవసరానికి మించి అయితే ఎక్కువ ఖర్చు పెట్టినాను. ఇండస్ట్రీలో నీకు ఒక బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేసి నీకు నేను ఉన్నాను, ప్రాబ్లం లేదు, గో హెడ్ అని చెప్పిన ఒక హీరో అంటే ఎవరి పేరు చెప్తా? విశ్వక్సేన్. ఓకే. విశ్వక్సేన్ దమ్కిలో కూడా మంచి రోల్ చేశారు. విశ్వక్సేన్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నాకు వాళ్ళు పేమెంట్ కూడా నాకు ఇలా అవసరం అంటే చాలు, మొత్తం ఇప్పుడు నేను ఒక 30 days రెమ్యునరేషన్ ఒకేసారి ఇచ్చేమని నాకు ఇచ్చేస్తారు ఫస్ట్. అంత బాగా చూసుకుంటారు ఇద్దరు. మరి ఆ వైబ్రేషన్ ఎలా సెట్ అయిందో ఆయనకి నాకు మనకు తెలియదు కానీ పైగా మహేష్ అమ్మ ఇక్కడ సెకండ్ సారి రిపీట్ చేసిన హీరో ఆయన. Hmm. అంటే మనం పాగల్లో చేసాం ఫ్రెండ్ క్యారెక్టర్, మళ్ళీ దమ్కిలో కూడా చేసాం. ఆయన రిపీటెడ్గా పిలుస్తూ ఉంటాడు ఆయన మనల్ని. అది అతను మంచితనం అంటే బయటికి అనిపించినంత కాదు, బయట కొంచెం ఆ వాయిస్ అయి బేస్ ఉంటే కొంచెం మంది వేరేలా అనుకుంటారు కదా. చాలా మంచోడు, చాలా హార్ట్ఫుల్ పర్సన్. ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం మీకోసం నిలబడిపోయే పర్సన్. గ్రేట్. బాగుంటాడు. మహేష్ మన సినిమాలో ఉంటే బాగుండు, నా పక్కన ఉంటే బాగుండు సెట్ లో అనుకునే హీరోలు అంటే ఎవరని చెప్తా? విశ్వక్సేన్, కార్తికేయ బాగానే ఉంటారు, శ్రీ విష్ణు అన్న బాగానే ఉంటారు, నాతో నవీన్ పులిశెట్టి అన్న బాగుంటారు. పెద్ద హీరోలు అయితే ఎన్టీఆర్ అని చాలా బాగా మాట్లాడతారు. అసలు నేను ఒక్కరోజు నాకు సుకుమార్ సార్ పాప ఫంక్షన్లో కనిపించి, ఒరే నువ్వు ఏది పడితే చేయకు, మంచి వేషాలు చేయి, లేట్ అయినా పర్లా, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఆ పాపకి అక్షంత లేట్ ఆగి నాకు భలే అనిపించింది. ఇంత స్టార్ ఏదో నేను మొత్తం మీద ఎక్కడో చిన్న ఏమన్నా చూసారు ఏంటో నాకు తెలియదు. రంగస్థలం లాంటి త్రూ అవుట్ చేసి అక్కడక్కడ ఓల్డ్ రెండు సీన్లు చేస్తున్నాను అన్నారు ఏంటో మరి నాకు తెలియదు. ఆయన అంటమైతే అన్నారు, నువ్వు కంగారు పడకు, ఏది పడితే చేయకు, మంచి వేషాలు చేయి, కొంచెం టైం తీసుకున్నా అని చెప్పేసి వెళ్ళారు. చాలా హ్యాపీ అనిపించింది. ప్రభాస్ అన్న కూడా మారుతి సార్ షూటింగ్లో నేను అలా ఉంటే మంచి ఏమంటారు కొంచెం శీతాకాలం కదా, మంచి చలిగా ఉంది, ఎరా స్వెటర్ లేదని లేదన్నా, మంచి టీషర్ట్ ఇచ్చారు, అదిరిపోయింది మాట. ఇంకా అసలు అది వేసుకున్నాను, నువ్వు నమ్మో రోషను, ఇలా అంటున్నానని కాదు కానీ అది వేసుకున్నా కాడి నుంచి నాలో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది. వెంటనే మహేష్ బాబు సార్ పిలిపించారు. మహేష్ బాబు సార్, త్రివిక్రమ్ సార్ వాళ్ళిద్దరు పిలిచి ఆ సినిమాలో మంచి ఆపోజిట్ రోల్ ఇచ్చారు నాకు. ప్రభాస్ అన్న అయితే సూపర్ మాట, రంగస్థలంలో చాలా బాగా చేసాం, చాలా బాగా నచ్చింది. అంటే ఇంకా ఆ టీ షర్ట్ని వదలాలనిపించట్లా, 2 రోజులకోసారి ఆ బీరువా ఓపెన్ చేసి అది చూస్తానమాట. ఆ టీ షర్ట్ ఏదో మాకు ఇరాదు, మీరు వెళ్తా ఉంటారు కదా ఇంటికి, వెళ్తామే కదా, ఆ టీ షర్ట్ ఏదో మాకు ఇలేదు, మీకు అందుకని ఒకసారి టీ షర్ట్ ఇస్తే వేసుకొని రేపు ఇచ్చేస్తాం మళ్ళీ. అలా మంచి సపోర్ట్. ఇంకా చరణ్ గారు అయినా ఇంకా రంగస్థలంలో పాపం ఆయన సూపర్ సపోర్ట్ చేసేవారు. ఒకరోజు వంశీపైడి పెళ్లి గారు వచ్చారు సెట్కి. వస్తే అప్పుడు మహర్షి షూటింగ్ గారు, మీ మహేష్ గారి సినిమాలో మా మహేష్కి ఏదైనా క్యారెక్టర్ ఉంటే అని అడిగారు. నాకు జమ్మని ఆ లైన్ అలా ఉండిపోయింది. వంశీపైడి పెళ్లి గారు అదే అప్పుడు మహేష్ బాబు గారితో షూటింగ్ జరుగుతుంది. ఓకే. మీ మహేష్ గారు మూవీలో మా మహేష్కి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని అడిగారు. ఆయన నా కోసం అడిగారు. ఓకే. అమ్మ అనుకున్నా, వీళ్ళంతా మంచి చాలా బాగా చూస్తారు. అంటే ఆ సిచ్యువేషన్ రావాలి తప్ప మనకి ఆ క్యారెక్టర్ ఇప్పుడు ప్రభాస్ అన్న దాంట్లో వచ్చింది, మారుతి సార్ ఇచ్చారు, మహేష్ బాబు సార్ దాంట్లో త్రివిక్రమ్ సార్ ఇచ్చారు. ఆ టైం పడాలి మనకి. నేనేమనుకున్నానంటే రంగస్థలం 2018లో అడిగారు మహేష్ బాబు గారు, ఆ అబ్బాయి బాగా చేశాడు అని చెప్పి సుకుమార్ సార్ని. నేను మర్చిపోయి ఉంటారులే, ఇప్పుడు ఏం గుర్తుంటానని మొన్న వెళ్ళి కలిస్తే జాతిరత్నాల గురించి చెప్తున్నారు ఆయన. నాకు చాలా ఇష్టం జాతిరత్నాల్లో నీది అన్నారు. కట్ చేస్తే ఇందులో పెట్టించారు. బాగా సపోర్ట్ చేస్తారు. బట్ తక్కువ టైంలో ఆల్మోస్ట్ అందరు పెద్ద స్టార్స్ తో వర్క్ చేశారు కదా. అంటే పర్లేదు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఉందంటే ఒక్క బన్నీ గారు తప్ప మొత్తం అందరి సినిమాల్లోనే నేను చేశాను. మొత్తం ఎవ్రీ పర్సన్ ప్రతి హీరో గారి దాంట్లో చేశాను నేను. ఆఖరికి నీ హరిగా గారి దాంట్లో కూడా చేశా ఒక మనసులో. అవునవును, అలాగే సెట్ అయింది. అదే బట్ రంగస్థలం రామ్ చరణ్ గారికి లైఫ్ లో మర్చిపోలేని ఒక సినిమా. ఇప్పటికీ రంగస్థలం ముందు రామ్ చరణ్, రంగస్థలం తర్వాత రామ్ చరణ్ అంటే రకరకాలుగా చెప్తారు. ఈవెన్ దో వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు అయినా సరే, ఈవెన్ దో రామ్ చరణ్ గారు కూడా చెప్తారు. RRR వచ్చినప్పటికి కూడా అలా నీకు కూడా ఆ సినిమా ఒక మంచి సన్నివేశాలు దాంట్లో చాలా ఉన్నాయి. ఆయనకి వినపడని దాన్నే హైలైట్ కదా సినిమా.
అసలు ఆ సినిమా అనేది ఒక్కొక్క కళాఖండం అని చెప్పొచ్చు, ఒక్కో సీన్ కూడా. మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏమని చెప్తావు రామ్ చరణ్ గారితో? మీ ఇద్దరు కాంబినేషన్ చాలా హెవీగా ఉంటాయి దాంట్లో. మెమరబుల్ మూమెంట్స్ అంటే ఫస్ట్ అదేదో మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా నువ్వు ఆ డైలాగులు చెప్పటం. ఆయనతో మెమరబుల్ మూమెంట్స్ అంటే ఫస్ట్ మాట్లాడాను నేను ఆయనతో. ఫస్ట్ షూటింగ్ అవగానే సార్ ఫోటో దిగుతాను సార్ అన్న. నువ్వు ఇలా మామూలుగా దిగితే సెట్ అవ్వదు, ఒక ఫోటో ఉంటుంది సోషల్ మీడియాలో, ఇలా అని చెప్పి బిగించు అప్పుడు ఇస్తా ఫోటో అన్నారు. సర్లే అని చెప్పి ఇలా బిగిస్తే ఆయన మామూలుగా ఉంటారా, ఏంటి కండ్ల పెంచుతున్నావు అన్నారు. అదే కొంచెం ధూమ్లో జాన్ అబ్రహాంలో అవుదాం అనుకుంటున్నాను సార్ అన్న. అంటే ధృవాలో రామ్ చరణ్ అవ్వాలని లేదా నీకు అన్నారు. ఆయనతో పోల్చుకునే స్థాయి కాదు సార్ మంది అన్నాను. మంచి టైమింగ్లో ఎత్తనావు నువ్వు డైలాగులు అన్నా. అలాగా ఆ స్టార్టింగ్ అది మాట్లాడదాం. ఇంకా అప్పటి నుంచి సుకుమార్ సార్ ఈడి యాక్సెంట్ బాగుంటుంది కొంచెం, నాకంటే కూడా నేను వచ్చి ఇక్కడికి 5-10 years అయిపోయింది కదా, ఆడికి అయితే బాగా వస్తుంది, ఇన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి అని చెప్పి చరణ్ గారికి సమంత గారికి ఇద్దరికే చెప్పారన్నమాట. అందువల్ల వాళ్ళిద్దరు ఎక్కువ మహేష్ మహేష్ అని పిలుస్తూ ఉండేవారు. చాలా బాగా చూసుకునేవారు ఇద్దరు. ఈయన అయితే ఇంకా ఆయన ఫ్రూట్స్ కానీ ఆయన బ్రేక్ఫాస్ట్ కానీ ఆయన కంటే ఎక్కువ నేనే తినేవాడు చరణ్ గారిది. సమంత గారు అయితే ఒకసారి అడిగారు నన్ను, ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత నీకేం కావాలమ్మా అని అడిగారు. ఏం వద్దులేండి అన్న. ఒక ఫ్లాట్ రాసి ఏమి ఇద్దరేమో అడిగితే ఏం కావాలమ్మా అంటే ఏం వద్దులేండి అన్న. నువ్వేం కావాలన్నా అడిగినా నేను ఇస్తానమ్మా నీకు అన్నారు. ఒక ఫోటో ఇవ్వండి అని చెప్పి జస్ట్ సెల్ఫీ దిగి వచ్చేసాను అంతే. అప్పుడు అడిగారు మేడం, నేను అనుకున్నాను ఈ అమ్మ అనుకున్నాను. అప్పుడు ఏదైనా అడిగితే ఇద్దరేమో నువ్వు అన్నట్టు ఇచ్చేసారు, వాళ్ళ స్టాఫ్కి ఇచ్చారు కదా. చాలా బాగా అనిపించింది, మంచి పాజిటివ్ ఎనర్జీ. ఆవిడ కానీ మన కీర్తి సురేష్ గారు మహానటి టైంలో కానీ ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటే ఆవిడ యాక్ట్ చేసి చూపించేవారు నాకు, నన్ను ఎలా యాక్ట్ చేయని చెప్పి. బాగా తల్లిలాగానే చూసేవారు ఇద్దరు. సూపర్. బట్ రామ్ చరణ్ గారిలో అందరూ బాగా చెప్తారు ఆయన గురించి. నువ్వు ఒకటి కామన్గా కాకుండా చాలా ఓకే, చాలా యూనిక్గా ఉంది ఈయన దగ్గర ఈ బిహేవియర్, ఈ క్వాలిటీ నేర్చుకుంది ఏంటి? అదే నాకు వాళ్ళ తాతయ్య గారు చెప్పారంట, అతను పొడుగు అల్లు రామలింగి గారు. అది నాకు బాగా గుర్తుంటుంది. నేను ఎక్కువ మాట్లాడుతుంటా కదా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇబ్బంది అవుద్ది అది అన్నారు. అప్పుడు చెప్పారన్నమాట, పెదవి దాటిన మాటకి నువ్వు బానిస, పెదవి దాటని మాటకి నువ్వు రాజు అని చెప్పారు. నువ్వు ఒకసారి మాట వదిలేసావు అనుకో ఇంకా నువ్వు ఇలానే చెప్పారు ఆయన. ఎలాగే చెప్పారు. మళ్ళీ ఎవరు ఒకసారి చెప్పారు చెప్పు. సార్ అన్నాడు. పెదవి దాటిన మాటకి నువ్వు బానిస, పెదవి దాటని మాటకి నువ్వు రాజు అని చెప్పారంట. అంటే నువ్వు తక్కువ ఎప్పుడైతే మాట్లాడుతున్నావో తెలియకుండా ఒక రాజసు ఉంటుంది, నువ్వు ఎక్కువ మాట్లాడడం వల్ల తెలియకుండా ఇదవుద్ది అని చెప్పారన్నమాట. ఈలోపు సుకుమార్ సార్ వచ్చారు. ఆడ అలా ఉన్నాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు సార్, ఆడికి అది వర్కౌట్ అయింది, మీ స్టైల్ మీద ఆయన స్టైల్ అయింది అని చెప్పారు సార్. అనుకున్నాం ఈ క్రియేటివ్ డైరెక్టర్ కాబట్టి ఈయన స్టైల్ అయింది అనుకో. అంటే మనం ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాం కదా, సుమకు కూడా అదే అంటూ ఉంటుంది, మనం ఎక్కువ మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడడం మానేసాను అనుకో నేను, ఆవిడ అంటూ ఉంటుంది నువ్వు ఎక్కువ మాట్లాడాలి, మాట్లాడకపోతే సెట్ అవుతుంది, మనం మాట్లాడితేనే బాగుంటుంది అని అంటాం. మనమేమో అది కంట్రోల్ చేయలేం, ఎక్కువ ఏదోటి మాట్లాడుతుంటాం. కానీ ఒక మాట గమ్ముని విసిరెత్తంగా తెలియకుండా అందులో మనం ఫ్లోలో అన్నది ఏమన్నా ఇదైన దానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎందుకు దేనికి బానిసయ్యో దేనికి రాజు? నేను దేనికి బానిస అవ్వాలా? ఆయన నాకు చెప్పారు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కదా కొంచెం తక్కువ మాట్లాడు అని చెప్పారు. అది నా వల్ల అవ్వట్లా, కానీ అప్పుడుతో పోలిస్తే చాలా బెటర్. అబ్జర్వ్ చేసావు కదా, అప్పుడు మనం స్టార్టింగ్ ట్రై చేసేటప్పుడు మనం అన్నపూర్ణలో మీరు కూడా యాక్టర్ గా ట్రై చేసేవారు, నేను అప్పుడు మంచి కలిసి తిరిగి వాళ్ళం కదా. అవును, అప్పుడుతో పోలిస్తే బెటర్ కదా ఇప్పుడు కొంచెం. ఇప్పుడు ఏమైనా అవకాశాలు వస్తాయంటో నాకు రావచ్చా? నీకెందుకు రావు, ఇప్పుడు యాంకర్ క్యారెక్టర్ ఉందనుక నీకేస్తారు. అంటే నెగిటివ్ రోల్స్ కూడా వచ్చినాయి అమ్మాయి, లేకపోతే ఫారెన్ నుంచి వచ్చి పెళ్లి కొడుకు లాస్ట్ లో వస్తాడు కదా, సినిమా ఫోటో మీద అన్నయ్యి లాస్ట్ లో పెళ్లి కొడుకు దిగుతాడు, అలాంటివి కూడా అది అట్లా వచ్చి పోవటమే ఇంకా కాదబ్బా. ఏముంది రిజిస్టర్ అవుతుంది కదా బాగా, నీకేంటి ఇంకా నువ్వు ఇక్కడ ఫేమస్ అయిపోయావు కాబట్టి ఎక్కడికి వెళ్ళి. నేను ఈ ఫీల్డ్ ఎందుకు చూస్ చేసుకున్నాను, కానీ నాకు నచ్చినాయి బేసిక్ గా నీ ఇంటర్వ్యూస్. అంటే కొంతమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నువ్వు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నావు, తర్వాత వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, అది ఫైనాన్షియల్ గా కానీ మెంటల్ గా కానీ వాళ్ళు బాగా ఇది అవుతున్నారు, బాగా అనిపించుతుంది. నేను అందుకని నాకు వచ్చినవి కూడా పెడతా ఉంటాను నీకు లింక్స్. అవునవును, ఆల్రెడీ నువ్వు చేసినవి అయ్యి నాకు బాగా అనిపించినవి అన్న ట్రెండింగ్ లోకి వస్తే పెడతాను. సో ఈ ఫీల్డ్ లో ఉన్న మెయిన్ ఏంటంటే ఎందుకు సక్సెస్ అంటే, ఇప్పుడు యాక్టర్గా ఉంటే ఒక డైరెక్టర్ దగ్గర, ఒక ప్రొడ్యూసర్ దగ్గర, ఒక హీరో దగ్గరే మనం ఉంటాం. బట్ ఈ ఫీల్డ్లో ఉంటే అలా ఉండదు.
ఒక డైరెక్టర్ అయినా, ఒక ప్రొడ్యూసర్ అయినా, ఒక హీరో అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక పొలిటికల్ లీడర్ అయినా మన దగ్గరికి వస్తారు కదా. ఖచ్చితంగా అలా క్రియేట్ చేసుకున్నాను. అలా ఈజీగా ఉంటుందని. అందరి దగ్గరికి నువ్వు లేకపోతే మామూలుగా నువ్వు ఆర్టిస్ట్గా ట్రై చేసి చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేది నీకు. నువ్వు వాటి నుంచి వెళ్ళావు కాబట్టి సార్ దగ్గరికి బాగా స్పీడ్గా వెళ్ళగలిగావు. సో పర్సనల్ లైఫ్ ఎలా ఉంది మహేష్? చాలా మందికి తక్కువ మందికి తెలుసు. చాలా ఒక పెద్ద హీరోయిన్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు చాలా మంది. మనోడు నేనా అలా మాట్లాడతాడు కాబట్టి ఎక్కడో ఒకసారి ఖర్చు వేసేస్తాడు గట్టిగానే అనుకున్నారు. కానీ సడన్ గా ఎవరు తెలియకుండా పెళ్లి చేసేసుకొని అరేంజ్ మ్యారేజ్ షాక్ ఇచ్చావు అందరికి. నేను మా చుట్టాల అమ్మాయి మరదలవుద్ది అమ్మాయిని చేసుకున్నా. నాకు పెద్దోళ్ళు ఎక్కువ చెప్తూ ఉంటారు కదా, మన ఇంటి ఆడపిల్లని ఇచ్చినప్పుడు మనకంటే కొంచెం పొజిషన్ బాగున్న వాళ్ళకి ఇవ్వాలి. మనం ఒక ఆడపిల్లని తెచ్చుకున్నప్పుడు మనకు బాగా కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలని చెప్పి అంటారు కదా. అలాగే అలా సెట్ అయింది. మా చిన్నమ్మాళ్ళు సెట్ చేశారు. ఆ కరోనాలో కరెక్ట్గా గ్యాప్ రావటం ఇంకా నా మనసులో ఎప్పుడు అనిపించేది, ఇప్పుడు ఏంటి పెళ్ళి అంటున్నారు వీళ్ళు, పెళ్ళి అంటే ఇప్పుడు 10 రోజులు షూటింగ్ మానాలా, అయ్యో అది బాధపడి ఉండి నేను కట్ చేస్తే నా మ్యారేజ్ అయ్యే టైంకి మొత్తం ప్రపంచమే సెలవు, మొత్తం కరోనా, మొత్తం ఖాళీ, లాక్డౌన్. ఆ టైంలో చేసుకున్నాను నేను. తక్కువ మంది జనాలతో చేసుకున్నా, పెద్ద ఏం కాదు, 150 మెంబర్స్ అంతే, ఎక్కువ లేరు. అందుకని పాప బర్త్డే ఫస్ట్ బర్త్డే బాగా చేసామట. పిలవలేదుగా మమ్మల్ని? పిలవలేదుగా అంటే ఊరు బాగా చేసుకున్నావు అంటే మమ్మల్ని పిలవాలన్నమాట. మిమ్మల్ని ఏం ప్లాన్ చేశానంటే, నేను ఊర్లో మట్టికి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఊర్లో ఫస్ట్ బర్త్డే ప్లాన్ చేస్తాం, దేవుడి దేవల్ల మంచి హౌస్ తీసుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ అందరినీ పిలుద్దాం, ఇక్కడ సెలబ్రిటీస్ అయ్యానని ఫిక్స్ అయ్యా. అందుకని వాళ్ళని అక్కడ సెట్ చేస్తామట. ఇంకా అక్కడ వాళ్ళకి మనకు కొంచెం అక్కడికి వచ్చిన హ్యాపీనెస్, ఇక్కడికి వచ్చాక వీళ్ళతోటి ఇంకా వాళ్ళు రారు ఇక్కడికి, ఇంపార్టెంట్ పర్సన్స్ తప్ప మిగతా వాళ్ళు అక్కడ. అప్పుడు అర్థమైపోయింది పెదవి దాటిన మాటకి రాజు అయ్యావు. అలాగా ఎందుకు అది నాకు ఇప్పటికీ అది అలా గుర్తుంటుంటుంది. ఇప్పుడు ఆయనతో మనం వర్క్ చేసాం ఒక 1 year, తెలియకుండా వైబ్రేషన్ నాకు ఇప్పటికీ అలాగే ఎక్కడో దుఃఖం రన్ అవుతూనే ఉంటుంది. ఆ మనిషి అర్రే మళ్ళీ మనం ఆ మనిషితో వర్క్ చేయలేకపోయాం ఆ స్టార్తో అన్నది ఉంటుంది. ఒక పక్క ఏముంటుందంటే, అంత గొప్ప స్టార్ తోటే మనం ఒక 1 year ట్రావెల్ చేసాం అన్న హ్యాపీనెస్ ఉంటుంది. అవును, దీని అంతటికి కారణం సుకుమార్ గారే. ఎండ్ ఆఫ్ ద డే వరకు మనం నా తల్లిదండ్రుల తర్వాత నేను ఆయనకే రుణపడి ఉండాలి. ఎందుకంటే ఒక స్టార్ పక్కన అంత కొత్తోడిని తీసుకోవటం అంటే మామూలు విషయం కాదు కదా. ఎన్ని ఉంటాయి అప్లికేషన్స్, వాళ్ళందరినీ దాటికిని నాకు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవ్వటం అనేది. అంటే నువ్వు అన్నావు కాబట్టి బయట చాలా మంది సినిమా ప్రపంచం ఆన్ స్క్రీన్ చూసేదానికి ఆఫ్ స్క్రీన్ దానికి చాలా తేడా ఉంటుంది. స్టార్లు మనం అనుకున్నంత ఫ్రీగా మూవ్ అవ్వరు, కొంచెం ఇలా చూపిస్తారు, దగ్గరికి రానివ్వరు. వాళ్ళ చుట్టూ ఉండే కొంతమంది అయితే ఉన్నా కానీ లేరని చెప్తారు, మాట్లాడనివ్వరు, దూరం పెడుతుంటారు దగ్గర అయ్యే వాళ్ళని. ఆర్టిస్ట్ని కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళని ఓకే చేయాలి, ప్రొడ్యూసర్ ఏమి ఉండదు. క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే హీరోలు అయిపోయారు అని అనుకుంటుంటారు కొంతమంది, తెలియని వాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు బడ్జెట్లు చూసి నువ్వు దగ్గర నుంచి అందరిని స్టార్లను చూసావు కాబట్టి నిజంగా స్టార్లు ఎలానే ఉంటారా? అంటే మాకు తెలిసిన స్టార్లు అయితే మాకు తెలిసి ఎలా ఉంటారో, మీకు తెలిసిన స్టార్లు ఎలా ఉంటారు యాక్టర్లకి? నాకైతే ఇప్పుడు నేను చెప్పా కదా, వీళ్ళంతా నాతో చాలా మంచిగా ఉన్నారు. మీరు నమ్మరు, ప్రభాస్ అన్న అయితే నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే, ఇవేంటి స్లిప్పర్స్ వేసుకోలేదు, నువ్వు స్లిప్పర్స్ వేసుకో ఏమైనా గుచ్చుకుంటా అంటున్నారు ఆయన నన్ను. ఇంత హార్ట్ఫుల్ అండి, తెలియకుండా పాజిటివ్ వైబ్రేషన్ అగ్గిస్తుంటే. ఇప్పుడు మనం చిన్న ఆర్టిస్టు, అతను షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వచ్చి డైరెక్ట్ హగ్గిస్తున్నాడు ఆయన. ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనం వెళ్ళి సరెండర్ అయిపోతాం అంతే. అయ్యి చరణ్ గారు అవని, ప్రభాస్ అన్న అవని, ఎన్టీఆర్ గారు అవని, మహేష్ బాబు గారు అవని, తెలియకుండా చాలా ఇది వాళ్ళు వేసి కామెడీ టైమింగ్ కానీ సెట్లో మామూలుగా ఉండదు. ఇంకా అసలు ఎందుకు చరణ్ గారు వేస్తూ ఉండేవారు డైలాగులు, ఎరా ఏంటి టేక్లు ఎక్కువ తింటున్నావు, తీసుకెళ్ళినా బేకరీకి ఏమైనా కేక్లు ఏమైనా తినిపించాలా నీకు అని టైమింగ్ ఇంకా అసలు పడతానే ఉండేది ఏదో డైలాగ్. అంటే బేసిక్గా నన్ను అడిగితే చరణ్ సార్ టైమింగ్ ఇంకా స్క్రీన్ మీద పడలా సరిగ్గా. ఓకే, రామ్ చరణ్ గారిది బయట ఉన్న టైమింగ్ ఎక్కడ స్క్రీన్ మీద పడలేదు. ఇంకా నాకు తెలిసి ఎవ్వరూ సరిగ్గా రాయలే టైమింగ్, అసలు ఎక్స్ట్రాడినరీ టైమింగ్. బయట మీరు నవ్వలేక చెప్తారు, మామూలుగా కాదు, చాలా షార్ప్ టైమింగ్ ఉంటుంది. ఓకే, అంటే కొన్ని మనం ఆ డైలాగ్ అక్కడ నవ్వేసి మర్చిపోవటం కదా, తర్వాత గుర్తొస్తాయి కూడా, అలాంటి డైలాగ్ వేస్తాడు ఆయన. ఎన్టీఆర్ గారు ఇంకా హైపర్ ఎనర్జీ కదా ఆయన స్టైల్. ఆయన నేను ఇంకా మొన్న స్టేజ్ మీద అయితే ఇంకా జరుగుతుంది, ఇంకా డైరెక్ట్ అక్కడ ఫోటో తీస్తున్నాను నేను. ఇంకా
ఇంకా ఎన్నిసార్లు దిగినా ఇంకేదో దిగాలి, ఏదో చేయాలి అనిపిస్తూ ఉంటుంది. స్టేజ్ మీద అందరితో పాటు నా పేరు కూడా చెప్పేసరికి ఇంకా నైట్ భోంచేయలేదు నేను. ఆ దమ్కి ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు వచ్చారు అవును. ఏ అని ఒక సినిమా ఇలా ఉన్నా దాన్ని తీసుకెళ్ళి అలా పెట్టారు. మొత్తం ఎంత 22 కోట్లు గ్రాస్ అంటే విశ్వక్ సేన్ గారి కెరియర్లో హైయెస్ట్ గ్రాస్ అది. అంత గ్రాస్ ఎప్పుడు రాలేదు కదా ఆయనకి. ఒక స్టార్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఆయన ఒక హ్యాండ్ ఇచ్చేసరికి నాకు అనిపించింది అంత పాజిటివ్ వైబ్రేషను. బాగుంటారు. సో యూజువల్గా బయట కొంతమంది ఆర్టిస్టులు క్యాజువల్గా మాట్లాడతారు అనమాట, మీరు ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు అంటే, వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు మీ తర్వాత వచ్చి కూడా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అంటే, హీరోస్కి ఒక భజన్ బ్యాచ్ ఉంటుంది, భజన్ బ్యాచ్లకి ఈజీగా ఉంటాయి ఆఫర్స్ రావటం, వాళ్ళ చుట్టూ భజన చేయటమే వీళ్ళు అదే పని కాబట్టి ఆఫర్లు వస్తుంటాయి, మేము చేయలేం కాబట్టి ఇలా ఉండిపోయామని చెప్తుంటారు. బేసిక్ ఇప్పుడు నేను కరెక్ట్. ఇప్పుడు నేను ఉన్నాను, నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఎక్కడైనా భజన చేశా, మీరు అక్కడక్కడ కనపడ్డా కానీ నేను భజన చేస్తే ఇచ్చేయాలంటే భజన చేసిన వాళ్ళే ఉండాలి ప్రతి సినిమాలో, అంతే కదా. వాళ్ళు ఎవరికి దేనికి సెట్ అవుతారో దానికే చూసుకుంటారు. ఏమైనా చిన్న చిన్న చేంజెస్ అయితే మారవచ్చు, ఆల్టర్నేటివ్స్, ఈ డేట్ లేనప్పుడు అతను డేట్ లేనప్పుడు ఇతను రావచ్చు. భజన చేసినంత మాత్రం సినిమాని చంపుకోరు కదా ఎవరు. ఇప్పుడు సినిమాకి మీరు సెట్ అవుతారు, సపోజ్ నేను భజన చేస్తున్నాను, నన్ను ఎలా పెడతారు? జెన్యున్గా స్క్రీన్ ప్రెజెన్స్ మీది బాగుంటుంది, మీది వర్కౌట్ అవుతుంది సినిమాకి, అంతే కదా. జెన్యున్గా సినిమాకి ఎవడ హెల్ప్ అవుతాడో ఆడనే పెడతారు తప్ప భజన చేస్తే ఏమన్నా ఒక డైలాగ్ ఒక సీను పెడతారేమో నేను అనుకోవటం, అంతే కదా. అంతే, ఎంతో కొంత ఆ క్యారెక్టర్ గడి సూట్ అవుతేనే. అన్ని కోట్లు పెట్టి బడ్జెట్ని ఏదో 2 బిస్కెట్లు వేసి కూడా ఇచ్చారు కదా వాళ్ళు, ఆ బడ్జెట్ని పోగొట్టుకోరు కదా, అంత గొప్ప సినిమాని ఇది చేసుకోరు కదా నేను అనుకోవటం. మీరు ఇలా మహేష్ ఇప్పటికి అంటే మహేష్ అనే ఆర్టిస్ట్కి మేనేజర్ డేట్స్ చూస్తారా, లేకపోతే మేనేజర్ లేకుండా మహేషే హ్యాండిల్ చేసుకొని, మహేషే డేట్స్ ఇచ్చుకొని, మహేషే రెమ్యునరేషన్ మాట్లాడుకొని ఆ స్థాయిలోనే మెయింటైన్ చేస్తున్నాడు? అంటే బేసిక్గా కొన్ని నేను మాట్లాడుకుంటా, కొన్ని మేనేజర్ గారు అయితే సుకుమార్ సార్ పరిచయం చేశారు, హరి గారు అని మన జగపతి బాబు సార్, తెలుసు పూజ హెగ్డే గారు, వాళ్ళకి ఆయన చూస్తారు. బేసిక్గా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే మనకు డైరెక్ట్ టచ్లోకి వస్తారు, చెప్తా అన్నకే అన్న వీళ్ళు కొంచెం మనకు కావాల్సిన వాళ్ళు అంటే చేశారా అంటారు. లేదు కొంచెం ఏమవుతుంది అంటే కొన్ని అమౌంట్ కూడా ఇబ్బంది అవుతున్నాయి, ఏం చేస్తారంటే ఆయన మాట్లాడి ఆయన మరి మనం కొంచెం ఇది అవ్వకూడదు కదా, ఒకేసారి 2 వచ్చినప్పుడు మనం మేనేజ్ చేయలేకపోయిన ఆర్టిస్ట్ మీద పడుతుంది ఆ బ్యాడ్. ఆయన తీసుకుంటాడు అప్పుడు, లేదురా హాఫ్ డేట్ వెళ్ళు నేను మాట్లాడతానని చెప్పి ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఉంటారు, మనం మాట్లాడుకుంటాం. మహేష్ డేట్ల కోసం పోటీ పడ్డ హీరోలు కూడా ఉన్నారు, నిజమా కాదు? అంటే ఒకసారి 1-2 ఒకేసారి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా మొన్న రీసెంట్గా ఏమైందంటే మారుతి సార్ది ఒకేసారి వచ్చింది, త్రివిక్రమ్ సార్ది ఒకేసారి వచ్చింది. అప్పుడు నేనైతే మాట్లాడలేను కదా, అది ప్రభాస్ గారి మూవీ. త్రివిక్రమ్ గారికి జై కొడతావా, మారుతి గారికి జై కొడతావా? అప్పుడు మనం ఇద్దరికి చేయకూడతాం. ఆయన ఉన్నారు కదా, ఆయన జాగ్రత్తగా 9 దాకా అక్కడ చెప్పాడు, 9 తర్వాత ఇటు చెప్పాడు. ఈ లోపు ఇక్కడ ఏదో ఫైట్ జరిగింది, అక్కడ సీన్ జరిగింది, ఆ సీన్ అయిన తర్వాత ఇటు వచ్చాం. ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఆ లైఫ్లో ఇద్దరు గ్లోబల్ స్టార్స్ షూటింగ్స్ ఒకే రోజు చేయగానే ఇంకా నైట్ చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకటే రోజు 2 షూటింగ్లు చేసాం చాలా, దాని గురించి కాదు కానీ ఇద్దరు సూపర్ స్టార్స్ కదా. ప్రభాస్ మూవీ, ప్రభాస్ సార్ది, మన మారుతి సార్ది, త్రివిక్రమ్ సార్ది, మహేష్ బాబు గారు ఇద్దరు. కాదు ప్రభాస్ గారు నువ్వు అన్నావు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని, మారుతి గారికి అవకాశం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏమన్నా ఐడియా ఉందా? నేను అదేం తెలియదు కానీ నాకు వాళ్ళ పెద్దోళ్ళు ఏం జరిగిందో, నేనైతే ఏంటంటే ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవటమే ఆయన గొప్పతనం అనిపించింది. ఇప్పుడు ఆయనకు ఒక మాట ఇచ్చి ఉంటారు, ఆ మాట నిలబెట్టుకున్నారు ఆయన. ఇంకా నాకు బయట అన్నీ ఏం తెలియదు. వాళ్ళిద్దరూ ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉందో, ఆ బ్యానర్లో ఈయన వర్క్ చేశారు, యూవీ క్రియేషన్ కానీ గీతార్ట్స్ కానీ మంచి హిట్స్ ఇచ్చారు మారుతి గారు. వాళ్ళు ఒకరికొకరు మాట ఇచ్చుకుని ఉంటారు మనం చేద్దామని, ఆ మాట నిలబెట్టుకోవటం ఆయన గొప్పతనం, ఈయనకి అవకాశం రావటం ఈయన గొప్పతనం, ఈయన టాలెంట్. అంటే ఇప్పుడు బాహుబలి, ఆది పురుష్, సలార్ ఇలాంటి సినిమాలు తీసే ప్రభాస్ రేపు మారుతి సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అంటే నువ్వు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసినావు కాబట్టి ప్రభాస్ ని. మీరు అన్స్టాపబుల్ లుక్ చూసారుగా ప్రభాస్ అన్నది, యాజ్ ఇట్ ఈజ్ మనకైతే ఒక మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, ఆ రేంజ్ ఎనర్జీ, లుక్స్ కూడా అదిరిపోయింది, చాలా బాగున్నారు మనిషి. ఆ చెక్ షర్ట్స్ అవన్నీ వేస్తుంటే సూపర్ ఉన్నారు ఇంకా అసలు. సో పక్కా కామెడీ చూడక చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ లో అయితే అందరూ కూడా.
మర్చిపోయానండి. షూటింగ్‌లో ఫుడ్ మొత్తం 200 మంది ఉంటే 200 మంది, 100 మంది ఉంటే 100 మంది ఫుడ్ వచ్చేసేది. ఫుడ్ వచ్చేసిన తర్వాత తిన్నాక ఓ రోజు అడిగారు, "ఏం నచ్చింది నీకు?" అన్నా. "మటన్ నచ్చిందన్నారు." మళ్ళీ చెప్పి, "రేపు పొద్దున మహేష్‌కి మళ్ళీ మటన్ తెప్పించండి" అన్నారు. అంటే ఆ నైట్ అంటే ఇంకా ఆయన సొంతంగా తెప్పించి ఫుడ్ అన్నీ పెట్టడం నిజంగా నేను వింటమే తప్ప ఇంతకుముందు ఆ రోజు చూసే కదా! మటన్ అయితే దాడి చేశా మొత్తం. మొత్తం కొట్టేసాను అంతే ఇంక మొత్తం. ఆ బిర్యానీ గాని, ఆ సెటప్ గాని ఆయనే వండించి పంపించారు అందరికి టీమ్‌కి. నెక్స్ట్ లెవెల్ ఇంక అసల ఆయనతో వర్క్ చేస్తుంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటే ఇంకా పెరిగిపోతే జీవితాంతం ఈయనతోటి వర్క్ చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది కూడా. షూటింగ్ అంతా ఇప్పుడు నాకు లైఫ్ లాంగ్ ఇతనితోటి ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ప్రభాస్ సీన్ ఉన్నారు కదా, కష్టమైపోయింది. ఆ? జీవితాంతం ఉండాలంటే ప్రభాస్ సీన్ ఉన్నారు కదా మళ్ళీ. అయ్యో అన్న మర్చిపోయాను అన్న. ఉమ్. అన్న చాలా సపోర్ట్ నాకు. ఉమ్. ప్రభాస్ సీన్ అన్న చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు నుంచి కాదు, మేము శతమానం భవతి ఆ టైం నుంచి ట్రావెలింగ్ 2016 అప్పటి నుంచి ఏదైనా క్యారెక్టర్ 10-15 క్యారెక్టర్లు చేసినా మనకు కాల్ రాదు, ఏదో ఒక క్యారెక్టర్ కాల్ చేస్తారు. అలాగా రంగస్థలానికి చేశారు, జాతిరత్నాలకు చేశారు. భలే ఉందిరా బాగా చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాను అన్నని. అన్న దగ్గరికి తీసుకెళ్ళు, ప్రభాస్ అన్న దగ్గరికి తీసుకెళ్ళండి. ఒరే నువ్వు అలా ఉండు, నువ్వు యాక్ట్ చేస్తావు, నీకు కలవటం ఎందుకు, నువ్వు యాక్ట్ చేస్తావు, నువ్వు ఆగాని ఒరి ఏంటి ఎలా అంటున్నారు కల్పించమంటే అనుకున్నా. కట్ చేస్తే కాల్ వచ్చింది, చెప్పాను అన్న థ్యాంక్స్ అన్న, వచ్చింది మారుతి సరదా. ఏం ప్రభాస్ సీన్ గారు మమ్మల్ని ఒకసారి కల్పించవచ్చు కదా సార్, ఇదిగో అదిగో అంటారు, టీషర్ట్లు ముద్రలు కూడా వేసాం ఇక్కడ, ప్లీజ్ అండి. అన్న మంచి మారల్ సపోర్ట్ ఇస్తారు మనకి. ఎప్పుడైనా మనసు బాగోకపోతే మీరు అన్నకి కాల్ చేస్తే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేద్దాం మనకి. ఓకే, అసలు టైమింగ్ వేరే లెవెల్ టైమింగ్, కామెడీ టైమింగ్. యాక్సెస్ ఉందా ఫోన్ చేయటం? నేను ఎప్పుడు చేస్తుంటా 40-50 మినిట్స్ అలా పోతానే ఉంటది. ఏం మాట్లాడుతానో తెలియదు, ఫ్లో పోతానే ఉంటది. ప్రపంచంతో సంబంధం లేకుండా మాట్లాడుకుంటూ ఉంటాను. సినిమా గురించి మాట్లాడరు, సినిమా లేకపోతే సరదాగా పంచులు, కామెడీ టైమింగ్, చిన్న చిన్న జోక్స్ చెప్తూ ఉంటారు. ఆయన ఎక్కడో జరిగినవి చెప్తూ ఉంటారు. నవ్వలేక అసలు ఆ మాడ్యులేషన్ కూడా లైట్ గా మారుస్తాడు ఆయన ఫోన్ చేసినప్పుడు. ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుతున్నట్టు ఉండదు, అది వేరే ఫ్లో ఉంటది, అది పోతా ఉంటది. బట్ ఏదన్నా హీరోని అడిగేవా మహేష్, ఇంత పెద్ద స్టార్ అయినా కానీ ఇలా ఎలా ఉండగలుగుతున్నారు మీరు, ఇంత డౌన్ టు ఎర్త్, లేకపోతే చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు తేడా లేకుండా అంత ఒక ఫ్యామిలీ లాగా ఎవరైనా అనుకుంటారా మిమ్మల్ని నేను star మనసులో అని? అనుకున్నాను కానీ అడగలేదు. అంత ధైర్యం ఒకవేళ చేయలేదు. అడగాలనిపిస్తే ఎవరిని అడుగుతావు ఫస్ట్? ప్రభాస్ అన్న అడుగుతా. ఏ అంటే అంటే వచ్చి ఒక వీడు బాగా చేసాడు రంగస్థలంలో అని చెప్పి ఒక హగ్ ఇచ్చేసరికి నాకు అనిపించింది, ఒక మనిషిని అంత ఈజీగా అందరి ముందు చెప్పడం అది బాగా అనిపించింది నాకు. గ్రేట్. పైగా 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఆ ఎనర్జీ ఇప్పటికీ అంత స్టార్ గుర్తుపెట్టింది చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకసారి ఇక్కడ పెట్టుకుంటే ఇంకా తీయడంట మనుషుల్ని ప్రభాస్ Full గారు. విన్నా నేను కూడా. చెప్పాను, మర్చిపోయాను. ఆ షర్ట్ వేసిన రోజు చెప్పా, సార్ మీ షర్ట్ వేసుకున్నా తెలియకుండా మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసిందని నాకు అంటే నవ్వుకున్నారు బాగా. అది వేయగానే తెలియకుండా వైబ్రేషన్ తెలియకుండా బాగా అనిపించింది ఇంకో షర్ట్ ఏమన్నా అర్థం కూడా. అంటే అది ఇంక మనలో మనం అంటది, మరి బయటికి చెప్తే బాగోదు, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటది కదా. ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం మనం. అక్కడ కూర్చుని ఇంక అంతే, ఆయన ఏం చెప్తే అది వింటాం అంతే. అలాగా సరదాగా ఆ హీరోయిన్ గారు ఆయన కూర్చునేవారు, నేను కూడా పక్కన సరదా కూర్చుని అని చెప్తుంటే అలా వింటా ఉండేవాడు. మా పాప ఫోటో కూడా చూసి చాలా బాగుంది పాప, భలే ఉంది క్యూట్గా అన్నారు, చూపించే పాపది. సినిమా లైఫ్ లేకపోతే మహేష్ ఏమయ్యేవాడు అసలుకి? అసలు ఇంకా నాకు లేదు అసలు, నా వల్ల కాదు. మీరు నమ్మరు, నేను 2011 డిగ్రీ అయిన తర్వాత ఒక 2 years డిస్టెన్స్లో MBA ఫైనాన్స్ జాయిన్ అయ్యా. డిస్టెన్స్లో జాయిన్ అయ్యి ఆ 2 years ఆ MBA చదువుతూ నైట్ షిఫ్ట్ చేసేవాడిని నేను కోకోకోల్లో. ఈ 2 years జాబ్ చేద్దాం, ఈ 2 years ప్రైవేట్గా MBA చేద్దాం, ఇది అవ్వకపోతే మనం జాబ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి డే టైం ట్రై చేస్తూ ఉండేవాడిని నేను. అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళి విపరీతంగా ట్రై చేస్తూ ఉండేవాడిని. అసలు ఇంక వేరేది అక్కడ నా వల్ల అయ్యేది కాదు. కోకోకోలా కంపెనీలో ఓ మేనేజర్ అన్నాడు, ఊరే బాబు నువ్వు ఉంటే సినిమాల్లో అయినా ఉండి ఎక్కడైనా ఉండరా బాబు, ఒకసారి 250 ఉంటాయి కదా వెళ్ళిపోయినాయి, కోకోకోలా థమ్స్అప్ వెళ్ళిపోయినాయి కేసులు. మనం నిద్రపోతున్నాం డే టైం అంతా తిరిగి, ఇంకా నైట్ నేను డ్యూటీ ఏం చేయగలను, నా వల్ల అప్పట్లో సూపర్వైజర్గా నన్ను చెప్పాడు, నీకు అది ఇష్టం అంటే వెళ్ళిపో అమ్మా, ఇక్కడ ఇబ్బంది అవుతుంది అంటే మానేసి ఆ తర్వాత ఆ 1 year చేయగలిగాను. కానీ ఇంకా నా వల్ల అవ్వలే. ఇంకా తర్వాత మొత్తం సినిమాల్లోనే ఉన్నాను నేను. ఒకవేళ అక్కడ ఉన్నా కూడా నా మనసు ఇప్పుడు ఇక్కడే ఉండేది. అలా డే టైం ట్రై చేయటం, నైట్ అక్కడికి వెళ్ళటం. బట్ వచ్చిన కొత్తలో
బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసావు కదా, ఆ. ఏడ్ చేసావు అని విన్నాను, ఆ? ఫుడ్ లేకుండా ఇబ్బంది పడ్డావు అని విన్నాను. ఆ స్ట్రగుల్స్ ని ఫేస్ చేసేటప్పుడు ఏమనిపించింది మహేష్? నేను ఎప్పుడు పెద్ద ఏం ఫీల్ అవ్వలేదు కానీ లైఫ్లో, అసలు నా లైఫ్లో ఎప్పుడైనా మనం ఎంత కష్టపడితే మనకు అంత మంచి లైఫ్ ఉంటుందని అనుకున్నాం, కానీ ఒక్కసారి మాత్రం చాలా ఫీల్ అయ్యాను నేను నా లైఫ్లో. ఇంకా అసలు అంత ముందుగా నా తర్వాత కానీ అంత ఫీల్ అయ్యే రోజు నాకు రాలా. నేను ఇక్కడ మన నితిన్ గారు ఆఫీస్ కాడ ఫోటో ఇచ్చి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను నడుచుకుంటూ వెళ్తుంటే నాకు కాల్ వచ్చింది, ఇలాగా మీ నాన్నగారు చనిపోయారని చెప్పి. వస్తే నాకు నిజంగా నా దగ్గర ₹1 లేదు. నేను నడుచుకుంటూ వెళ్తానే ఉన్నాను. ఆకుల రాము అని చెప్పి ఒకడు ఉన్నాడు, అతను అసిస్టెంట్ డైరెక్టర్ అన్నయ్య రామ్ శ్రీను అని చెప్పి, అతని దగ్గర ఎంత డబ్బులు తీసుకొచ్చాడు. డబ్బులు మారతెళ్ళేసరికి అయిపోయినాయి కూడా డబ్బులు. నేను అక్కడ కూర్చున్నాను, మా తమ్ముడు చిన్నవాడు, మా చిన్నమ్మ గారి పిల్లడు వచ్చి అడుగుతున్నారు, అదే పెదనాన్న అవుతారు అడిగి, అదే పెదనాన్న తీసుకెళ్ళటానికి డబ్బులు అడుగుతున్నారు, పుల్లలకి లేవు నా దగ్గర 500. జస్ట్ నేను మా నాన్నని జస్ట్ కాటుగడికి తీసుకెళ్ళి అక్కడ తగలెట్టడానికి పుల్లలకి 500 లేవు నా దగ్గర. నాకు అనిపించింది, ఈ అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి బతుకు, ఒక్క 500 కూడా లేవు నా దగ్గర. నీకు చాలా బాధేసింది. నాకు బాధేస్తే ఇంకా అనుకున్నా, ఈ అమ్మ ఏం జీవితం రా బాబు, మనం సినిమాని నమ్ముకున్నాం కానీ సరిగ్గా సక్సెస్ అవ్వలేకపోయాం. అప్పుడు జస్ట్ 1 year అయింది, ఏం సక్సెస్ అవుతాం మనకి ఎవరో తెలియదు. అక్కడ మన లైఫ్ ఏంట్రా బాబు అనిపించింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఒక 1 month ఉన్నాను. ఇంకా అందరూ తిడుతున్నారు, ఎందుకురా నీకు సినిమాలు, ఎందుకురా మీ నాన్న చూసుకోవచ్చు కదా, ఎందుకు పిచ్చిన కొడుకులేగా, అవసరం నీ బతుక్కి అని చెప్పి నా దగ్గరోళ్ళు కూడా నన్ను తిడతానే ఉన్నారు. ఎవరెవరికో పెద్ద పెద్దోళ్ళకి అవ్వట్లేదు సినిమాలు, కోట్లు ఉన్న వాళ్ళకి, డబ్బులు వచ్చి పెట్టే వాళ్ళకి. నీకు అవసరం ఆ సినిమా అని కూడా చాలామంది నా వెనకాల మాట్లాడుకోవటం అయ్యి. ఇంకా నాకు ఇంకా ఒక 1 month ఉండి ఇంకా సర్లేరా బాబు అని చెప్పి మళ్ళీ వచ్చి అలా ట్రై చేస్తూ ఉంటే 2013 మనకి జబర్దస్త్ స్టేజ్ శకలక శంకర్ ఎక్కించాడు ఫస్ట్. ఆ అన్నకి మనం చాలా రుణపడి ఉండాలి. ఫస్ట్ ఎక్కించాడు, తర్వాత నాకు బోర్ పరిచయం అయింది. ఇంకా అక్కడ నుంచి పరిగెడతానే ఉంది. కానీ మనం అయితే నాకు బాధ ఏమనిపించిందంటే, నేను స్క్రీన్ మీద మా నాన్నకి కనిపించలేకపోయినా అనిపించింది. ఏముంది, ఒక సినిమాలో కనీసం ఒక్క సినిమాలో చూసిన మనల్ని అరే మా ఓడి అయ్యాడు అన్నట్టు చూసినా సరిపోయేది మనకి. అది లేదు, అది తప్ప ఇంకా ఆ తర్వాత కానీ ఆ ముందుగా నాకు అసలు లైఫ్లో ఎక్కడ ఇబ్బంది లేదు. మన లైఫ్ పరిగెడతానే ఉందో, మనం దేన్ని లెక్క చేయలేదు కూడా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ 2011 అంటే వాళ్ళకి 34,000 శాలరీ ఉంటుంది, అందరూ ఏదేదో అంటూ ఉండేవారు, అదిగో నీ ఫ్రెండ్ అంత. అవి ఏమి వినలా నేను. 2017 దాకా ఖాళీగా ఉండి ఉంటాను నేను. నేను సంపాదించినవి నాకు తింటాకి సరిపోయి కదా, నేనే ఇబ్బంది పడేవాడిని. పెద్ద ఏమి ఇబ్బంది ఏమనిపించలే. కానీ నాకు అర్థమవుతుంది, మనం ఏదో జరగబోతుంది మంచి, మనం కష్టపడింది ఎక్కడికి వృధా అవుతుంది, ఏదో రోజు ఫలితం కనిపిస్తుంది అనిపించింది. అది సుకుమార్ గారు 2017, ఇంక నేను ఆగల. 2017 మహానటి షూటింగ్ వస్తే మహానటి, రంగస్థలం వస్తే రంగస్థలం, ఇంటికాడ కూర్చోవటమే. ఇంకా అసలు రెండో పని ఏం చేసుకోండి కాదు, ఆ 2 షూటింగ్లే చేసే సంవత్సరం అంతా. నా మనసు చెప్తుంది ఈ 2 హిట్లు అవుతాయి అని పక్కాగా. నేను సెట్లో కూడా అంటూ ఉండేవాడిని, అల్లదో లోకం చూసేవారు మిగతా ఆర్టిస్టులు, ఇది చాలా పెద్ద హిట్ అవుద్దండి అంటుంటే, నువ్వు అన్నట్టు భజన అనుకుంటారు, బిస్కెట్లు అనుకుంటారు కదా. నాకు తెలుస్తుంది, ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది మంచి సక్సెస్ అవుతాయి. 2018కి 2 హిట్లు. ఇంకా అక్కడ నుంచి మన లైఫ్ పరిగెడతానే ఉంది తప్ప ఎక్కడ ఆగలేదు. ఆగినే చెప్పా కదా, ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే మనం 0తో వచ్చాం. ఇదంతా మనకు బోనస్. మనకి ఇప్పుడు మన చేతుల్లో పోయింది ఏమి లేదు. ఇదంతా మన కష్టమో లేకపోతే మనకు భగవంతుడు ఆ వైబ్రేషన్, ఆ ప్రకృతి ఇచ్చిందో ఇచ్చాడు అంతే తప్ప మనదేమి పెద్ద ఇది. బట్ ఒకటైతే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది నాకు, 500 నాన్నకి లేవు మన దగ్గర, కట్టెలు పెట్టి కాల్చడానికి కూడా లేవు. కానీ నాన్నకి చెప్పాలి అనుకుంటే ఒకవేళ బతుకుంటే ఏం చెప్పేవాడు? ఇంకా చెప్పడానికి ఏముంది, ఏముంది అంటే ఇంకా ఎవరైనా అంతే కదా, ఎవరైనా నానుంటే ఏం చేస్తారు, బాగా చూసుకుంటారు అంతే తప్ప ఇంకా చెప్పడం ఏమి లేదు. అంటే మనం మిస్ అయ్యామన్నది, మనకి నైట్ పడుకునేటప్పుడు మనకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో అరే నీకు నాన్న లేడు అన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అది తెలుస్తూ ఉంటుంది నీకు. ఆ టైంలో మనం నైట్ చాలా నిద్రలు పట్టవు, చాలా మనం ఒంటరిగా ఏడుస్తూ ఉంటాం. అది తెలియకుండా ఆ వైబ్రేషన్, సుకుమార్ సార్ అన్నట్టు ఆ ఎమోషన్ ఇంకా లైఫ్ లాంగ్ మోసిదే తప్ప
మనం మన మన కంఠంలో ప్రాణం ఉండగా మనకి ఎండ్ ఆఫ్ ద డే వరకు మన నాన్న అన్నవాడు మన లైఫ్లో ఉంటారు కదా, ఆ ఎమోషన్ పోదు కదా ఎక్కడికి, అలా పోతూ ఉంటాను. నేను ఏదేదో మాట్లాడేస్తాను ఇంకా ఆ ఫ్లోలోకి వెళ్ళి. ఎన్టీఆర్ గారి సినిమా నాన్నకు ప్రేమతో అని అంటారు కదా. అవును, ఎంతమంది ఆ కాలర్ ట్యూన్ పెట్టుకున్నారు ఆ సాంగ్ ని. అదొకటి మన విజయ్ బుల్లగానిన్నని మన సప్తగిరి అన్న మూవీ ఉంటుంది, అది కూడా ఫాదర్ సాంగ్ ఒకటి ఉంటుంది మనకి సప్తగిరి ఎక్స్ప్రెస్ లో, వెలుగు చీకట్లో, ఆ సాంగ్ కూడా బాగా అనిపిస్తుంటది. అవును, ఇంకా అంతేనండి. బట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరు స్టార్స్ తో వర్క్ చేసావు, ఈ స్టార్ తో వర్క్ చేయలేదు, టైం దొరకలేదు, లేకపోతే అవకాశం రాలేదు అని ఫీల్ అయింది అల్లు అర్జున్ గారేనా లేకపోతే ఇంకా ఉన్నారా? నేను ఫీల్ అవ్వలేదన్న, అంటే ఆయనతో చేసుంటే బాగుండదు. ఇంకా రాలేదు అవకాశం, ఇంతమందితో చేసాం ఎందుకు చేయలేకపోయాం ఆ స్టార్ తో అని? అలాంటి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా చేసావు కదా. పవన్ కళ్యాణ్ గారితో చేసి, అలా అంటే ఇంకెవరు లేరు, ఇంకా అందరూ. అల్లు అర్జున్ గారు తప్ప అందరితో చేసావు. చేశాను, వస్తుందని నమ్ముకుంది, ఏదో రోజు వస్తుంది పర్లా. అది దేవుడు పెద్ద ఎత్తున ఇచ్చాడు అనుకుంటా ఈ రంగస్థలం లాగా, అందుకే ఆగుతుంది. నేను ఏదో ఒకటి చేసేస్తానని అడిగా సుకుమార్ సార్ని, చూద్దాంరా అన్నారు కానీ పుష్ప టూలనా ఏదో చేద్దామని, ఏదో ఇచ్చేయండి సార్ అన్నాను నేను. ఆయనకు ఉంటది కదా ఒకేలా మంచిది ఇవ్వాలి అని అనుకున్నారేమో, ఆపారు. నెక్స్ట్ ఎప్పుడైనా ఇస్తారేమో. ఓకే, ఆయన ఎప్పుడు పిలిచినా సాలిడ్ గానే పిలుస్తారని నమ్మకం ఉంది నాకు, ఎందుకంటే సాలిడ్ ఆర్టిస్ట్ కదా ఇక్కడ. అయ్యా ఎమోషన్ అది పాపం ఆయన యాక్ట్ చేసి చూపించేవారు. ఒక రోజు అయితే ఆ 7 చూసి పరిగెడతా రంగస్థలంలో, ఆది పినిశెట్టి గారు ఆ బాడీని వేసుకుని వస్తున్నప్పుడు చరణ్ గారు పాపం అది నాకు యాక్ట్ చేసి చూపిస్తా నడుము కూడా పట్టేసింది ఆయన. అవన్నీ యాక్ట్ చేసి చూపించారు, మన స్టైల్ అంత ఉండదు కదా, అంత హైపర్ అంత ఎనర్జీ మనకు ఉండదు కదా. ఆ నా కొడుకు అన్న నైట్ సీను అదంతా యాక్ట్ చేసి చూపించేవారు ఆయన. చరణ్ గారు షార్ట్స్ తీసేసి చరణ్ గారిని పంపించేసిన తర్వాత ఒక చిన్న పిల్లోడికి అలాగ అట్టుపండు వచ్చి నోట్లో పెడతారు, అలా కూర్చుని ఒక్కొక్క క్లోజ్ నాన్న ఇది కాదు ఇంకొంచెం ఇంకోటి అవన్నీ చెప్పి దగ్గరుండి పాపం చిన్న పిల్లోళ్ళే చేపించుకునేవారు ఆయన. ఆ నైట్ సీన్ ఉంటది కదా, ఆయన్ని పంపించేసి ఆ తర్వాత నా సెటప్లన్నీ చిన్నగా చేసుకుంటూ ఉండేవారు. హీరో గారిని పంపేసిన తర్వాత నాకు కొంచెం టైం తీసుకుని నా చేత ఇంకా సానపట్టి చెక్కేవారు మొత్తం. నువ్వు కాసేపు కొంచెం ఇప్పుడు ఒళ్ళు చేసిన తర్వాత మనకి ఈ బిగ్ బాస్కి వెళ్ళాడు కదా ఆదిరెడ్డి, మనోళ్ళ కొడుతున్నా కొంచెం కంటికి, ఏమో ఎవరెవరు చెప్పారా? ఒక్కొక్కరిలా కొడుతున్నాం అంటారు మరి, చాలా మంది లా కొడతాం. కొంచెం లావ్ అయ్యావు కదా అప్పుడు ఎంత మనం 63, ఇప్పుడు 72 వచ్చేసావా? మన 75, ఇప్పుడు కొంచెం తగ్గాం. ఆ లుక్ ఇష్టపడుతున్నారా ఈ లుక్ ఇష్టపడుతున్నారా డైరెక్టర్స్? అలా ఆ లుక్కే ఉంటది, బాగుంటది. ఆ లుక్కే బాగుంటది. సన్నంగా ఉంటే మంచి ఫన్ ఎక్కువ వస్తుంది, ఎనర్జెటిక్ ఉంటది. కొంచెం మరీ ఎక్కువ ఒకేలా ఉన్నా కూడా బాగోదు కాబట్టి కొంచెం లుక్ చేంజ్ ఉంటే బాగుంటది కాబట్టి ఇలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు మనం ఒకేలా కనిపించకుండా క్యారెక్టర్ తగ్గట్టు కనిపిస్తే, ఇప్పుడు కొంతమంది ముందు అనలేనుకో, మనం అంత సన్నంగా ఉంటే అనలేం, కొంచెం ఉంటే ఏమన్నా సెటప్ బాగుంటది. ఇప్పుడు అంటున్నావా? ఇప్పుడు పర్లా స్క్రీన్ లో బాగుంది ఇప్పుడు అనుకుంటున్నాను నేను. అంటే మనం చెప్పుకుంటే బాగోదు, అంటే వాళ్ళు అన్నారు కాబట్టి చెప్తున్నా, 2-3 బాగుంది. ఏ హీరోతో ఎక్కువ టేకులు తీసుకుందాం? టెన్షన్ తో లేకపోతే ఆయనతో? చరణ్ గారితో స్టార్టింగ్ ఆ పంపిషెట్ సీన్ కూడా ఎక్కువ టేకులు తీసుకుంటే నేను అనుకున్నాను. అక్కడ డైలాగ్స్ కూడా బాగుంటుంది. మహేష్ ఒక డైలాగ్ చెప్పవా? రామచంద్రన్ గారితో చెప్తావు కదా, ఎరా పిల్ల మంచి కుదమట్టంగా ఉంది కదా అంటారు. ఏమో మట్టాల పల్లలు మీకే తెలియాలండి, అయినా ఒకసారి చూస్తారు కదా అంట, స్నానం చేస్తున్నప్పుడు చూస్తారు కదా. అవన్నీ అక్కడ కొంచెం స్టార్టింగ్ టెన్షన్ పడితే భుజం మీద చెయ్యేసి, ఏం టెన్షన్ పడకు నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పారు. నేను అనుకున్నా తీస్తారు నన్ను సినిమాలోంచి అనుకున్నా. 8 రేకులు తీసుకుని ఉన్నట్టు అప్పటికే. ఓకే, ఆయన మాత్రం ఏమంటలా, ఆయన నవ్వుతున్నాడు. ఒకవేళ ఆయన కొంచెం సీరియస్ పెట్టిండుంటే నేను మొత్తం ఎగిరిపోయేది, నా సీను ఎగిరిపోయేది. ఇంకా తర్వాత ఇప్పుడు అలా జరగలే. ఇంకా తర్వాత అంత ఫన్నే కదా, ఇంకా అందరూ అలవాటు అయిపోవటం సరదాగా. మా ఎడిటర్స్ రాగానే అంటున్నారు, దమ్కీలో 2 డైలాగులతో కుమ్మేసావు, ఇంకా టైం లెక్క చూడలేదు. ఏం డైలాగులు సుబ్బు? డోంట్ యాంగ్రీ పండుగ అంటే అది మన విశ్వకన్నా చెప్పారు అప్పటికప్పుడు. ఆ అబ్బాయిని చూపించి ఇది ట్రై చేయ బాగుంటుంది, ఇది సినిమాలో పెడదామని చెప్పంటే అప్పటికప్పుడు పాగల్లో హాయ్ ఫ్రెండ్స్ అన్నది పెట్టారు, ఇందులో పండుగ అని పెట్టారు. ఇది నాకు అదే ఇన్స్టాగ్రామ్లో ఎన్ని వస్తున్నాయో మొత్తం పంపిస్తాను ఉంటున్నారు రోజు వీడియోస్.
చాలా బాగా వైరల్ అయింది. ఎలా చెప్పావు? అప్పుడు ఏదో వచ్చింది, ఇప్పుడు అంత బాగా రాదు. రాదంటే ఎట్లా? డోంట్ చాంగ్రీ పండుగ అది ఇప్పుడు పెద్ద రాదులే. అది తరుణ్ భాస్కర్ అన్నతో ఆ సీను థియేటర్ లో బాగా ఇదయింది. నువ్వు థియేటర్ లో మిస్ అయ్యావు కాబట్టి ఆహాలో మిస్ అవ్వకు, చూస్తా. చూడు ఆ ట్రాక్. ఇక్కడే సరిపోతుంది మాకు రామాయణం. అంతేలే, బిజీ బిజీ బిజీ. చాలా మంది టెక్నీషియన్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాలుగా చెప్తారు. వాళ్ళతో ఉన్న జర్నీ కావచ్చు, ఏదైనా. ఎస్పెషల్లీ మహేష్తో ఉన్న జర్నీ, అంటే మహేష్ ఎలా ఉంటాడంటే చాలా ట్రాన్స్పరెన్సీ, ఉన్నట్లుగా చెప్తాడు. ఆయన మాట్లాడతాడు, నువ్వు మాట్లాడే టైప్. నీకేం నచ్చింది పవన్ కళ్యాణ్ గారితో? నాకంటే నేను సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్నా. నాకు ఆయనలో ఏమి నచ్చిందంటే, ఇంకా చిన్న బాయ్ నుంచి ప్రొడ్యూసర్ గారి దాకా అందరికీ రాగి సంగటి, తలకాయ మాంసం, అందరికీ ఒకటే ఫుడ్, అదొకటి జ్యూసులు, మనకు ఫ్రూట్స్, అందరికీ మొత్తం 24 క్రాఫ్ట్స్కి ఒకటే ఫుడ్, ఒకటే ఫ్రూట్స్, అలా మెయింటైన్ చేసేవారు. అది నాకు బాగా మచ్చల్ ప్రకాష్ గారు. అదే పవన్ కళ్యాణ్ గారే కదా అలా చేసుకుంటున్నారంటే కారణం ఆయనే కదా. ఆయన అదంతా చేయటం నాకు బాగా అనిపించింది. అలా చూస్తూ ఉండేవాడిని. ఆ 20-25 రోజులు చేశాను, ఎక్కడా కనపడను నేను. ఓ రోజు అలీ గారు తీసుకెళ్ళి, అలీ అన్న ఇలాగా పాపం వీడు రోజు ఆ కేఫ్లో వెయిట్ చేస్తున్నాడు, ఒక షార్ట్ అయినా వస్తుందని అంటే ఆయన పిలిచారు. పిలిచి అదే కాటం రైడ్లో కుంటోడి కింద వస్తామాట, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు ఆయన అంటారన్నమాట, నాజర్ గారు, నువ్వు ఆడు కుంటోడు కాల్ లేదనుకుని ఆడికి డబ్బులు ఇచ్చావు, ఆడికి ఆల్రెడీ కాళ్ళు ఉన్నాయి, ఆడు దొంగోడు మంచోడు కాదంటే, ఫోన్లే కాల్ లేవని బాధపడ్డాను నేను, కాళ్ళు ఉంటే సంతోషమే కదా అని చెప్పి అంటారు. ఆ సీన్ ఆయన రియల్ క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది. అంటే ఒక మనిషి హెల్ప్ చేయాలన్నప్పుడు హెల్ప్ చేసేయటమే. ఆడికి నిజంగా కాలుకి ప్రాబ్లం ఉందా లేదన్న తర్వాత విషయం. ఒకవేళ ఉంటే హెల్ప్ అవుద్ది, లేదనుకో పోతే పోయిందని చెప్పి వదిలేసి మెంటాలిటీ కదా. ఆ మెంటాలిటీకి తగ్గట్టు పడ్డది ఆ సీన్. ఆ సీన్ పైగా నాకు పడ్డది చిన్నదైనా అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. సర్దార్ గబ్బర్ సింగ్లో అయితే పిలిచారు నన్ను, పిలిచి అరే నేను వచ్చి కూర్చుంటాను, పట్టుకొచ్చి టీ ఇవ్వరా అని అన్నారు. నేను టీ ఇవ్వమన్నారు కదని పట్టుకొచ్చి టీ ఇచ్చా. చాలామందికి చెప్పేశాను, నేను ఊర్లో చెప్పేశా, మా చుట్టాల వాళ్ళందరికీ చెప్పేస్తే వాళ్ళు 15-20 మంది థియేటర్కి వెళ్ళారు. కట్ చేస్తే మెసేజ్ వచ్చింది నాకు, ఈ సీన్ లేదనే, నువ్వు ఇచ్చిన టీ ఉంది కానీ కళ్యాణ్ బాబు గారు తాగుతున్నారు, నువ్వు అయితే లేవురా అన్నారు. నాకు ఇంకా ఫీజులు ఎగిరిపోయి నేను ఓకే కొడుతుంటే ఎక్కడ టీ ఇచ్చిన షాట్ కనపట్లా. ఆ పాజ్ కొట్టుకుంటూ వెళ్తే ఏమన్నా మనకు ల్యాప్టాప్లో దొరుకుతున్నాను తప్ప నేను థియేటర్లో దొరకట్లా, సప్పన పోతుంది అంతే. అది 25 రోజులు చేశారు. ఇంకంతే, ఇంకా స్టార్టింగ్ అంతా ఫస్ట్ అయితే ఏమని చెప్పారంటే, బాబీ అన్న అరే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఈ టీ స్టాల్లో, వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారికి లైన్ వేస్తూ ఉంటారు, నువ్వు వాళ్ళిద్దరికి లైన్ వేస్తూ ఉంటావు. ఓ రోజు నువ్వు పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర టీ పెట్టి, వాళ్ళ పెద్ద మనిషి అయిన కాడ నుంచి నేను లైన్ వేస్తున్నాను, నాకు పట్టలేదు, మీకు పడుతున్నారు, మీకు నాకు తేడా ఏంటండి అని అడుగుతావు అని చెప్పారు. నేను అవన్నీ ఊహించేసుకున్నా, కానీ అవలా, అది షూటింగే అవ్వలేదు. అది అసలు అది లెగిసిపోయింది, అది ఎక్కువైపోయింది బాగా అప్పటికే. ఈ లోపు ఈ పక్క సెటప్ అయ్యి చాలా ఎక్కువ స్టోరీ ఉంది కదా, అది మిస్ అయిపోయింది. నేనైతే మాత్రం ఆ సీన్ పడుతుందేమో, నాకు అప్పుడే బ్రేక్ వచ్చేద్దాం అనుకున్నా. ఎప్పుడు 2013-14 మీరు సర్దార్ గబ్బర్ సింగ్ అంటే ఒకవేళ ఆ సీన్ పడి ఉంటే అప్పుడే బ్రేక్ మనకి. కాకపోతే మనకి చరణ్ గారితో రంగస్థలం రాసింది అంతే, లేదా పవన్ కళ్యాణ్ గారితో మనకి బ్రేక్ అడిపోయింది, అప్పుడే బ్రేక్ వచ్చేది. సో నువ్వు ఈస్ట్ టు వెస్ట్, నువ్వు ఈస్ట్ నుంచి వచ్చావు, ఈస్ట్ గోదావరి మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి పేరు విన్నావా? మా ఊరే అయింది, మా ఊర్లో ఈస్ట్ గోదావరి శంకరగుప్తం. ఈస్ట్ గోదావరి ఇంటెలిజెంట్ ఏం కాదు, మనం ఎక్కువ దీన్ని అసలు వాడం. దీన్ని వాడితే ఇప్పటికి దీన్ని కూడా వాడినా, దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటా. నిజం, నాలాగే అంతే. లేదు, నువ్వు 2 వాడతావు, నువ్వు తెలివైనవాడు, నువ్వు అమ్మో నీ పేరు నన్ను టార్గెట్ చేసావేంది? స్మార్ట్ వర్క్, మనం జస్ట్ స్మార్ట్ హార్డ్ వర్క్ అంతే. మనం స్మార్ట్ అండ్ హార్డ్ 2 ఉన్నాయి నీ దగ్గర. కాదు, ఈస్ట్ వెస్ట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్రేమిస్తారు. రేపటి రోజున ఎలక్షన్స్ రాబోతున్నాయి, కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నీకు ఎలా ఉంటుంది ఈస్ట్ వెస్ట్ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైబ్స్ కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అవన్నీ చూసినప్పుడు? నువ్వు కామన్ మ్యాన్గా చెప్పు, అక్కడ చూస్తావు కాబట్టి. చాలా చాలా ఇష్టపడతారండి. ఇంకా మామూలుగా కాదు జనం అంటే. ఈస్ట్ గోదావరి అనే ఉంది, మొత్తం ఆంధ్ర అంతా ఉన్నది కదా, ఆంధ్ర తెలంగాణ అంతా బాగుంటారు పాపం. మన వాళ్ళు కుర్రోళ్ళు కూడా చాలా మంది కష్టపడుతుంటారు, బాగా ఇష్టంగా ఉంటారు. నన్ను అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా ఒక్కసారి చూపించు అని.
బాబు నేనే ఒక్కసారి కలిసాను, నేనే పెద్ద అంత అవకాశం రాలేదురా బాబు అని అడుగుతూ ఉంటా. చెప్తూ ఉంటారు పాపం మన వాళ్ళు వెళ్ళినప్పుడల్లా, కొంచెం ఎప్పుడైనా ఒక్కసారి దూరం నుంచి చూపించి అయ్యి అని. కొంతమంది అయితే మీటింగ్లకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా దూరంగా ఉన్న ఈ ఫోటోలు తీసుకుని పెట్టేస్తుంటారు. పర్లేదులే, వాళ్ళ ఈ మధ్యలో కొంచెం వీళ్ళందరికీ ఫొటోస్ ఇస్తున్నారు కదా ఈ లీడర్స్కి, అలా వెళ్ళి కొంతమంది దిగుతుంటారు. కొంతమంది అయితే మాత్రం డైరెక్ట్ చూడాలి. ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా జనసేన వైపు ఏదో ఒక పార్టీ వైపు చూస్తున్నారు. హైపర్ అది కూడా జబర్దస్త్ నుంచి వచ్చాడే కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండి స్పీచ్లు రాస్తూ మాట్లాడుతూ జనసైనికుల్ని మంచి ఉత్సాహపరుస్తున్నారు. కాబోయే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, గెలుస్తారు, ఎన్ని ఉన్నాయి. అలా మహేష్కి ఏమైనా జనసేన నుంచి ఆఫర్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ వచ్చి సీట్ ఇస్తే వెళ్తావా? సీట్ ఇస్తేనా? దీన్ని వాడతావు కదా, చెప్పు తొందరగా. మేమందరం ఇది వాడతాం, ఒక్కడు ఇది వాడతావు కదా. అది వాడతాను, ఇప్పుడు ఫస్ట్ టైం ఇది వాడాలనిపిస్తుంది. అలా కాదు అది కానీ మనిషికి ఇది రెండు వాడాలి. లేదు, మీరు వాడేలా మీరు అన్నావు కాబట్టి క్వశ్చన్ అడిగా. బేసిక్ గా అంటే అక్కడ ఆగిపోయింది నేను, అందుకని ఏం చెప్పలేదు కదా. ఇది వాడితేనో ఏదో చెప్పేది. ఇది వాడితే వెంటనే వచ్చేస్తుంది, అది ఈ వాడలేదు, రెండు వాడితేనా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. దేవుడి దయ. ఓకే ఇస్తే నువ్వు అన్నట్టు మహేష్ బాగా సపోర్ట్ చేస్తే వెనకాల మంచి బడ్జెట్ ఇస్తే నువ్వు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు ఫండ్స్ డెఫినెట్ గా బడ్జెట్ ఏముంది, వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఖచ్చితంగా నువ్వు ఫండ్స్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా. సూపర్. బేసిక్ గా మనకైతే ఎక్కువ మనకి ఏముండవు కానీ మనకి ఎక్కువ సినిమా మీదే ఉంటది. మనకి ఎక్కువ సినిమా అన్నట్టు ఉంటుంది. చెప్పే కదా, మనం వేరేది కూడా పెద్ద దేంట్లోనే ఉండలేము. ఎక్కువ మన లైఫ్ అంతా సినిమా మీద వెళ్ళిపోతే చాలు. బట్ 2013 అప్పుడు జబర్దస్త్కి 2023 10 సంవత్సరాల తర్వాత జబర్దస్త్కి చాలా వేరియేషన్ వచ్చింది. ఒకప్పుడు ప్రభంజనం ఈటీవీలో తెలుగు కామెడీ షోలు ఎంత బాగుంటాయా అని నిరూపించిన వన్ అండ్ ఓన్లీ షో అంటే ఎవడైనా కానీ జబర్దస్త్ చెప్తాం. తమిళనాడు వెళ్ళినా కానీ ఇదే షో పేరు చెప్తారు. ఇదే షోతోనే వీళ్ళందరూ పైకి వచ్చారు. ఆది కావచ్చు, గెటప్ సీను కావచ్చు, వేణు, చంద్ర, ధనరాజ్, అందరూ కూడా. ఏం కనిపించింది ఆ డిఫరెన్స్ నీకు, ఆ వేరియేషన్? అంటే షో రేటింగ్ ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా పడిపోయింది. పాపం అది ఏం లేదు, పడిపోవటం ఏం కాదు, వర్క్ ఎప్పుడు జరుగుతూనే ఉంది, ఆగిపోలేదుగా. నిజంగా పడిపోవటం అంటే ఆగిపోవటం, అవి ఏదోటి జరుగుతూనే ఉంటుంది. ఎవడో కొత్త ఆర్టిస్ట్కి లైఫ్ వస్తుంది, ఆడు బయటకు వచ్చి 4 సినిమాలు చేసుకుంటున్నాడు. ఎప్పుడూ ఏమంటారు, ఒక బిడ్డ అక్కడి నుంచి బయటకు వచ్చి సినిమాల్లోకి ఎవడొకటి ఇది అవుతానే ఉంటున్నాడు. మీ టైంలో ఉన్న వాళ్ళు వచ్చారు, తర్వాత ఎవరు క్లిక్ అవ్వలేదు అంతగా సినిమాలలో. సినిమాలు కాకపోయినా వాళ్ళకైతే జీవనాధారం అయితే ఒక 4 ఈవెంట్స్, స్టేజ్ ఎక్కువ, లైఫ్ ఉన్నంతలో వెళ్ళిపోతుంది వాళ్ళకి. కాకపోతే ఏంటంటే అప్పుడు స్కిట్స్ ఏమైందంటే, ఇప్పుడు టాలెంట్ ఇప్పుడు ఫస్ట్ టైం రాసిన పంచెస్ బాగుంటాయి, ఆ తర్వాత ఏమవుద్దంటే ఆ రైటింగ్లో కొంచెం ఇది తగ్గేసరికి ఆ పంచ్ పేలదు. ఆటోమేటిక్గా మనం చేసిందే చేయటం వల్ల మనం బోర్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు మనం చేసే దాంట్లో కంటెంట్ లేనప్పుడు నువ్వు ఎంత గొప్ప యాక్టర్ అయినా తెలియకుండా పడిపోద్ది కానీ మైలేజ్. దానివల్ల స్కిట్స్ కొంచెం డల్ అయినాయేమో కానీ యాక్టర్స్ అయితే ఎవరికాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఒక్కొక్కటి క్లిక్ అవుతున్నాడు. మీరు అన్నట్టు కొంతమందికి జీవనాధారం అయితే దొరుకుతుంది, పర్లా హ్యాపీగా రన్ అవుతుంది. నాకు కూడా ఏంటంటే ఎప్పుడైనా నెలకో 2 నెలలకి ఏదైనా గెస్ట్ కింద కానీ ఏదైనా ఎపిసోడ్లో మన సెలబ్రిటీ గేమ్ షోలో కానీ పిలిచినప్పుడు ఒక నెల వెళ్ళి 2 days వస్తాం హ్యాపీగా. అది మనకి చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి సినిమా 6 నెలల గ్యాప్ ఉన్నప్పుడు రిలీజ్కి ఆ మధ్యలో ఎక్కడో ఒక ఎపిసోడ్ పడింది అనుకారే మహేష్ గడ్రా అన్నది జనాల్లో నా అంతాకి అదొక ప్లస్గానే అనిపించింది నాకు. కాకపోతే నాకు ఏమైందంటే నేను రెగ్యులర్గా చేయలేకపోయాను. ఒక 100 episodes అగ్రిమెంట్ రాయమన్నారు టీమ్ లీడర్గా, నాకు ఎందుకు సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను నేను. ఓకే, బయటకు వచ్చావు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యావు. ఎక్కువ మనకి అక్కడే ఉండుంటే అలా ఉండేవాడు. అయ్యో, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా రంగస్థలం రేంజ్లో ఉండాలి. నీకు ఇష్టమైన అల్లు అర్జున్ గారు, బన్నీ గారు, ప్లీజ్ ఒక్క ఛాన్స్ అండి. అది కూడా చెప్తారు కదా ఖడ్గా మూవీలో సంగీతం, ఒక్క ఛాన్స్. అలా మీరు అడిగారు కాబట్టి ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు బన్నీ గారు. నేను బన్నీ గారికి మెసేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్.